మా నాన్నగారి సంఘం నేను తీసుకోలేదు. బరకాలు వేసి ఎవరికి ఆ ధైర్యం ఉండదండి. 2024-25 సంవత్సరాల్లో బరకాల్లో చర్చి పెట్టే ధైర్యం ఎవరికి ఉండదు. ఎందుకంటే జనం రారు, ఆ వేడి తట్టుకోలేరు. మీరు కూర్చున్న కింద బరకాలు ఉన్నాయి కదా, ఆ బరకాలతో నేను చర్చి కట్టానండి, ఐరన్ పోల్స్ వేసి. అలా నా సేవ 2024 సంవత్సరంలో స్టార్ట్ చేశాను. దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తా, దీవిస్తా ఈరోజు ఈ స్థాయిలో నన్ను పెట్టి వేలాది లక్షలాది మంది ముందు ఆయన సత్య సువార్తని ప్రకటించే భాగ్యాన్ని ఏమీ కానీ నాకు ఆయన అనుగ్రహించాడండి. నేను ఉపవాసం ఉన్నాను, నా దేవుడు నాకు కనిపించాడని చెప్పాడంట. వెంటనే ఆవిడ ఆశ్చర్యపోయి, ఎవరు బాబు ఆ దేవుడు అనగానే, నా దేవుడు ఆయన నిజరక్షకుడు ఆయన క్రీస్తు నాకు కనిపించాడని చెప్పారంట. హల్లెలూయా. వెంటనే ఆయన లోపలికి తీసుకొని ఆయన ఉపవాసాన్ని ముగించి ఆయనకి ప్రార్థన చేసి చర్చ్ ఆఫ్ గాడ్ అనే బైబిల్ కాలేజ్లో జాయిన్ చేసింది. ఆ సాక్ష్యం మా తాతగారి సాక్ష్యం అండి. రెడ్డి కృష్ణమూర్తి ఆయన రెడ్డి స్టీఫెన్గా మారి గొప్ప దైవ సేవకుడిగా ఉండి ఆంధ్ర రాష్ట్రానికి ఏ రాష్ట్రం నుంచి ఏ దేశం నుంచి క్రైస్తవ్యాన్ని హతమారుద్దామని ఒక కంకణం కట్టుకున్నాడో అతనితో దేవుని దర్శన భాగ్యాన్ని ఆయన కలిగి ఇంత సంస్థని స్థాపించి గొప్ప సేవ 3 తరాలుగా జరిగిస్తున్నాడండి. హల్లెలూయా. షెడ్డులో సేవ చేసే నాకు మా నాన్నగారి పేరు కూడా చెప్పుకొని నేను ఎప్పుడు సేవ చేయలేదు. యూత్ సెంట్రల్ చర్చ్లో చాలామందికి బిషప్ రెడ్డి జ్యోతికుమార్ గారి అబ్బాయి అని కూడా ఎవరికి చాలామందికి తెలియదు నేను. కానీ అలాంటి నాకు గొప్ప దైవసేవకుడు శామ్యుల్ కర్మోజీ గారు శ్రేష్ఠాన్ని నాకు ఇచ్చారు. ఎందుకు? నాకు పెద్ద చర్చ్ ఉందన్నా, లేకపోతే నేను పెద్ద ఫేమస్ దైవసేవకుడు అన్నా? కాదండి, దేవుడు నన్ను నడిపించే మార్గాన్ని ఇంకొక దైవసేవకుడు గ్రహించి నాకు ఇచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. నేను కాకినాడ నుంచి ఎంత దూరం వస్తే మీరు అంత మెల్లిగా చెప్తున్నారు ఏంటండి? 2 చేతులు పైకెత్తి రాజులకు రాజు అయిన దేవుడికి, ప్రభువులకు ప్రభుడు అయిన దేవుడికి గట్టిగా స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాట్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ ఆనర్. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం అండి మీకు నాకు కూడా. అలాగే ఈ సాయంకాలం మహాపరిశుద్ధుడైన దేవుని గురించి మాట్లాడుకునే అవకాశం దేవుడు మనకిచ్చాడు. అంత గొప్ప దేవుడికి, పరలోకమందు సింహాసనం మీద కూర్చున్న దేవునికి ఆరాధించే భాగ్యాన్ని మనకిచ్చాడు. వాట్ ఎల్స్ డు వి నీడ్? అంతకన్నా మన జీవితానికి ఇంకేం కావాలండి? దేవుడు మన కోసం ఎంతో త్యాగం చేసి ఆయన ప్రాణాన్ని సైతం అర్పించి మన జీవితాన్ని కట్టడానికి కోసం, మన జీవితాన్ని ఆయన మార్గంలో నడిపించడానికి కోసం ఆయన చేసిన త్యాగానికి మనం ఏమిచ్చి వెలచగలం? ఆయనకి ఏమిచ్చి ఆయన చేసిన దానికి మనం వెలచెల్లగలం? వీ కెనాట్ డూ ఎనీథింగ్. మన ప్రాణం, ప్రభు నా ప్రాణాన్ని నీకే ఇచ్చేస్తానని ఎవరైనా చెప్తే ఆ ప్రాణాన్ని కూడా ఇచ్చింది ఆ ప్రభువే. లేదా మనకి డబ్బు అంతా ఆయనకి ఇచ్చేస్తానని చెప్తే ఆ డబ్బు, ధన, సంపద, సర్వ సృష్టిని ఇచ్చింది ఆయనే. మనం ఆయనకి ఏమి తిరిగిచ్చినా మనం వెలచెల్లలేం. కానీ ఒకే ఒక్కటి ఉందండి, సమస్తము సాధ్యమైన దేవుడికి ఒకే ఒక్కటి అసాధ్యం అంట. ఎవరికైనా తెలుసా అండి? సమస్తము సాధ్యమైన దేవుడికి ఒకే ఒక్క విషయం అసాధ్యం అంట. ఏంటో తెలుసా? మనం ఆయనకి ఇచ్చే ఆరాధన ఆయన మనకు తిరిగి ఇవ్వలేడండి. ఆయన మనల్ని ఆరాధించలేడు. కానీ మనం అందరం ఆయన ఇవ్వలేనిది ఆయనకి మనం ఇవ్వగలం. అంటే మన మనస్ఫూర్తి ఆరాధన ఒకటి ఆయనకి ఇవ్వగలం. హల్లెలూయా. మన ఊపిరి ఉన్నంత వరకు ఆయన ఆరాధిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఆ ఊపిరి ఇచ్చింది కూడా ఆయనే కాబట్టి. హల్లెలూయా. యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనును. సమయం వచ్చినప్పుడు తీసుకుంటే ఆయన సన్నిధిలోకి వెళ్ళి ఉందాం. హల్లెలూయా. చాలా సంతోషంగా ఉందండి. ముఖ్యంగా నన్ను ప్రేమతో ఆహ్వానించిన దైవజనులు జేవు గారికి, పాస్టమ్ గారికి, కుటుంబానికి నా ప్రత్యేకమైన వందనాలండి. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా వందనాలు. ముఖ్యంగా దూర ప్రాంతం నుంచి చాలామంది దైవజనులు వచ్చారు. మీ అందరికీ కూడా నా వందనాలు తెలియజేస్తున్నానండి. హల్లెలూయా. మీతో నేను మాట్లాడదాం అనుకుని ఒక వాక్యాన్ని నేను సిద్ధపడినప్పుడు పాస్టర్ గారు నాతో ఉదయకాలం మాట్లాడారు. మీరు 2 గంటలైనా పర్లేదు వాక్యం చెప్పండి, మిమ్మల్ని ఎవరు ఆపరు, మాకు అలవాటు అని చెప్పారండి. నాకు చాలా ఇష్టమైంది అదే. ఎందుకంటే పాస్టర్ గారు పిల్లలు కూడా నా సంఘానికే వస్తారు. అక్కడ నేను 1.5 గంట వాక్యం చెప్పిన తర్వాత ఇంకా చెప్పనా అని అడిగితే మొట్టమొదటిగా చేతులు ఎత్తేది పాస్టర్ గారి పిల్లలే. ఇంకా చెప్పండి అన్నయ్య అని చెప్పి అంత ఆసక్తితో ఉన్నారండి దైవజనుల పిల్లలు. దానివల్ల మనకేం కనబడుతుందో తెలుసా? దైవజనులు వాళ్ళ పిల్లల్ని ఎలా పెంచుతున్నారో అనేది స్పష్టంగా కనబడుతుంది. నన్ను కొంచెం ఎక్కువ తగ్గిస్తారా?
ఎంతో భారపూరితంగా ఈ పరిచర్య ఆయన సాగిస్తున్నారు. పరిశుద్ధాత్మ శక్తి లేనిదే ఇలాంటి సభ పెట్టలేరు, ఇంత ఈవెంట్ ఆర్గనైజ్ చేయలేరు. ముఖ్యంగా ఏమి చేసినా సరే ఆయన నామాన్ని మహింపరచాలని చేస్తున్నారు కాబట్టి దేవుడు ఇంతగా కుటుంబాన్ని దీవించి ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. మరి పాస్టర్ గారు నాతో వాక్యం మాత్రమే కాదండి, మీ గురించి క్లుప్తంగా మీ సాక్ష్యం చెప్తే మా ఊరి జనానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా తెలుస్తుందని చెప్పారు. కాబట్టి నిన్న వాక్యంలోకి వెళ్ళి మధ్యలో నా సాక్ష్యాన్ని చిన్నగా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇవాళ నేను మీతో మాట్లాడదాం అనుకునే అంశం గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్. దేవుడు తనను తాను ఎలా ప్రత్యక్షించుకుంటాడు, ఎలా ప్రత్యక్షపరుచుకుంటాడు. దేవుని ప్రత్యక్షత గురించి నేను మాట్లాడదాం అనుకుంటున్నాను. దేవుడు ఆయనను ఎన్నో విధాలుగా ఆయన్ని భూమి ప్రారంభమైనప్పటి నుంచి, భూమి పునాదులు వేసినప్పటి నుండి ఇప్పటి వరకు, ఈరోజు ఈ పూట వరకు కూడా ఆయన నన్ను ఎన్నో విధాలుగా ఆయన ప్రత్యక్షపరుచుకుంటానే ఉన్నారు. నాకు ఒక డౌట్ వచ్చిందండి. హౌ డస్ గాడ్ రివీల్ హిమ్సెల్ఫ్ అనే క్వశ్చన్కి నాకు ఒక డౌట్ వచ్చింది. దేవుడు ఆయన ఎలా ప్రత్యక్షపరుచుకుంటాడు? మనకంటే క్రైస్తవులం కాబట్టి, లేకపోతే దేవుళ్ళలో ఉన్నాం కాబట్టి, వాక్యాలు వింటున్నాం కాబట్టి ఆయన ఎలా ప్రత్యక్షపరుచుకుంటాడో మనకి వాక్యం ద్వారానో దేని ద్వారానో తెలుస్తుంది. కానీ తెలియని వారికి ఎలా తెలుస్తుందని నాకు డౌట్ వచ్చి నేను గూగుల్లో ఒక ఇదే క్వశ్చన్ టైప్ చేశానండి. హౌ గాడ్ రివీల్స్ హిమ్సెల్ఫ్ టు అస్ అని, అంటే దేవుడు ఆయన ఎలా ప్రత్యక్షపరుచుకుంటాడు అనే క్వశ్చన్ని నేను గూగుల్లో టైప్ చేశానండి. నాకు ఒక ఆన్సర్ వచ్చింది. God has revealed himself to us in the glory of creation, in the perfection of the written word, and in the personal experiences of all who seek him అని వచ్చింది. దాని అర్థం ఏంటంటే దేవుడు ఆయనని ఎలా ప్రత్యక్షపరుచుకుంటాడంటే ఆయన సృష్టి ద్వారా, ఆయన వాక్యము ద్వారా, మూడవది ఆయన ఎవరైతే వెతుకుతారో వాళ్ళకి ప్రత్యక్షపరుచుకుంటాడని నాకు వచ్చిందండి. మొదటిది రెండవది మనకు తెలిసిందే. ఎందుకంటే క్రైస్తవ్యాన్ని పాటించే ప్రతి ఒక్కళ్ళు కానీ, ఏ మతాన్నైనా దేన్నైనా పాటించే ప్రతి ఒక్కళ్ళు సృష్టిని నమ్ముతారు, వాళ్ళ గ్రంథాలను నమ్ముతారు. కానీ ఆఖరిది మాత్రం చాలా ప్రత్యేకం అండి. గూగుల్ ఏ మతాన్ని గురించి మనకి ఆన్సర్ ఇవ్వదు, చాలా న్యూట్రల్గా ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. ఎందుకంటే అది ఇంటర్నెట్, అది ప్రతి ఒక్క జనాలు చూడడానికి. కానీ ఈ ఆన్సర్ మాత్రం నాకు వాక్యంలోనే దొరికిందండి. ఎందుకంటే ఇన్ ద పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ ఆఫ్ దోస్ హూ సీక్, ఎవరైతే ఆయనను వెతుకుతారో వాళ్ళకి ఆయన దొరుకుతాడు అని ఉందండి. వాక్యంలో లేదు అది. అంటే వాక్యంలో అది ఉంది, కానీ నేను సెర్చ్ చేసిన ఇంటర్నెట్లో గూగుల్లో టైప్ చేస్తే నాకు ఆన్సర్ వచ్చింది. ఆ ఆన్సర్ వేరే ఏ గ్రంథంలో దొరకదు, కానీ కేవలం బైబిల్ గ్రంథంలోనే మాత్రం దొరుకుతుందండి. హల్లెలూయా. ఆయన వెతుకు వారికి ఆయన దొరుకుతాడు. ఈరోజు చాలామంది మన జీవితాల్లో మనకుండే ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, అప్పులు, సమస్యలు, అనారోగ్యాల వల్ల చాలాసార్లు మనం దేవుని ఔన్నత్యాన్ని ప్రశ్నిస్తూ ఉంటాం. అసలు దేవుడు అనేవాడే ఉన్నాడా అని కొన్నిసార్లు అంటూ ఉంటాం. మన హృదయానికి తగిలిన గాయాన్ని బట్టి నిజంగా దేవుడు ఉన్నాడా, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే ఆ కష్టం నాకు రాదు కదా అని ఎన్నోసార్లు మన జీవితాల్లో దేవుడిని సైతం ప్రశ్నిస్తూ ఉంటాం. కానీ ప్రభువు చెప్తున్నాడు కదా, వెతుకుడి మీకు దొరుకునా. వెతకమంటే మనకు కావాల్సిన లోకాశల, లోకానుసారమైన జీవితం, డబ్బుని, ధనాన్ని వెతకడం కాదండి. దేవుని యొక్క ప్రసన్నతని, ఆయన ఆత్మశక్తిని వెతికితే ఖచ్చితంగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు, ఆయన మనకు దొరుకుతాడు. హల్లెలూయా. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే ఎవరైనా ఒక మైక్ తీసుకొని నాకు తెలుగులో నాకు చదివి వినిపించండి. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 27వ వచనం ఒకసారి నాకు చదివి వినిపించండి. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 27వ వచనం. God did this so that man would seek him and perhaps reach out for him and find him, though he is not far from each one of us. అపోస్తల కార్యం 17వ అధ్యాయం 27వ వచనం. తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఆమేన్. మొట్టమొదటిగా ఏం రాసిందండి? తన్ను వెదుకు నిమిత్తము. అంటే ప్రభువుని వెతుకు నిమిత్తము. చదవండి అమ్మా. తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచెను. హల్లెలూయా.
చదవండి అమ్మా ఇంకా. ఆయన మనలో ఎవనికిని దూరముగా ఉండువాడు కాడు. ఇంకా చదవండి. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలనే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులలో కొందరు చెప్పుచున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వెతికితే అంట ఆయన మనకి దొరుకుతాడంట. ఆయన మనం దేవుడు ఎక్కడో ఉన్నాడు, చాలా దూరంగా ఉన్నాడు, మనం అరిచి కేక పెట్టినా విన్నంత దూరంలో ఉన్నాడు అని చాలామంది అనుకుంటూ ఉంటారు. దేవుడు ఎక్కడో లేడండి. ఆయన ఆత్మ రూపంలో మన హృదయంలో ఆయన ఎప్పుడు ఉంటాడండి. బికాజ్ మన శరీరం ఆయన ఒక ఆలయం, మన హృదయం ఆయన నివసించు స్థలం అండి. హల్లెలూయా. ఎక్కడో ఉన్నాడు దేవుడు, మన దగ్గరికి ఎప్పుడు రాడు, మన కష్టాలు వినడు, మన ప్రార్థన అవసరతలకి జవాబే ఇవ్వడు అని మీరు ఎవరైనా అనుకుంటే వాక్యంలోనే చెప్తున్నారు కదా, ఆయన వెతుకు వరకు ఆయన దొరుకుతాడు. ఆయన ఎక్కడో లేడు కానీ మనకు చాలా సమీపంలో, చాలా దగ్గరలో ఆయన మనకు ఉన్నాడని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. కానీ దేవుడు ప్రత్యేకంగా 5 రూపాల్లో, 5 విధానాల్లో ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడండి. ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు కదా, దేవుడిని ఒక సెలబ్రిటీగా చూస్తారు, లేకపోతే ఎక్కడో చాలా పెద్దవాడు దేవుడు అని చూస్తూ ఉంటారు. ఆయన మన ఊహకు మించిన దేవుడు, మనందరికంటే పెద్దవాడు. మనం ఎంత ఆయన తక్కువ చేయాలనుకున్నా ఆయన సర్వ సృష్టిని సృజించిన దేవుడు, ఆయన నోటి మాటతో సెలవిచ్చిన దేవుడు చాలా గొప్ప దేవుడు. కాకపోతే ఇక్కడ ఉండే యవనస్తులకి మేము క్రైస్తవులు అని చెప్పుకోవడానికి మీకు ఏ అనుభవం కలిగింది? అంటే మీ తల్లిదండ్రులు క్రైస్తవులు కాబట్టి మీరు క్రైస్తవులు అయ్యారా? లేకపోతే మీ తాత ముత్తాతలు క్రైస్తవులు కాబట్టి దేవుడు నమ్ముకున్నారు కాబట్టి మీరు క్రైస్తవులు అయ్యారా? క్రైస్తవులు ఎప్పుడు పుడితే క్రైస్తవులు అవ్వరండి. క్రైస్తవులు క్రీస్తు మార్గంలో నడిచినప్పుడే క్రైస్తవులు అవుతారు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఇదే విషయం నేను తెలియజేస్తున్నానండి. క్రైస్తవం అనేది మతం కాదు, ఇది క్రీస్తు మార్గం. హల్లెలూయా. క్రీస్తు మార్గం అంటే ఆషామాషి కాదు. మనం జీవించే జీవితం లాంటి జీవితం క్రీస్తును పోలి జీవించినప్పుడే క్రీస్తు మార్గంలో మనం నడిచిన వాళ్ళు అవుతాం. ఆయన ప్రత్యక్షపరుచుకుంటే గనక, మీకు అనుభవం కలిగితే గనక, మీరు క్రీస్తు మార్గాన్ని ఎప్పుడు ఎన్నప్పుడు విడిచిపెట్టరండి. మీరు ఇంకా 2 తలంపులతో కనుక మీరు ఒకవేళ ఉండుంటే, లోకంలో ఉన్నప్పుడు లోకానుసారులాగా, మందిరంలో మీటింగ్స్లో ఉన్నప్పుడు క్రైస్తవుల్లా కనుక మీరు జీవిస్తూ ఉంటే, దేవుడు ఈరోజు మీతోనే ఈ వాక్యం మాట్లాడమని సెలవిస్తున్నాడండి. 2 విధానాలు కలిగి ఉన్నాయి మన జీవితాలు. చర్చ్ బయట ఒకలాగా, మందిరం సమాజం బయట ఒకలాగా, లోకంలో ఒకలా జీవిస్తున్నాం. ఇంటికి వెళ్తే ఒకలా జీవిస్తున్నాం, మందిరంలో ఉంటే ఒకలా జీవిస్తున్నాం. ఎంతకాలం 2 తలంబులతో మనం జీవిస్తూ ఉంటాం. దేవుడు ఎన్నిసార్లు ఆయన ప్రత్యక్షపరచుకున్నా, ఎన్ని విధానాల్లో ఆయన ప్రత్యక్షపరచుకున్నా, మనం ఎందుకని ఆయన్ని గ్రహించి గుర్తించలేకపోతున్నాం ఒకసారి ఆలోచించాలి. ఆయన 4 విధాల్లో ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. మొట్టమొదటిగా, అందరూ వింటున్నారా అండి? హల్లెలూయా. ఎస్, ఆయన 4 విధాల్లో ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. మొట్టమొదటిగా త్రూ హిస్ క్రియేషన్, ఆయన సృష్టి ద్వారా ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. మన కను చూపు మేరకు ఉన్నదంతా, ఈ సర్వ సృష్టిని ఆయన నోటి మాట ద్వారా సృజించాడు. అంటే మనం చూసే చెట్టుల్ని, పుట్టల్ని, ప్రతి ఒక్క కొండని, నేలని, నీటిని ఆయన నోటి మాట ద్వారా సృజించాడు. ఆఖరికి మన కన్ను చూపుతో చూసే చూపును కూడా, ఆ కన్నులు కూడా ఆయనే సృజించాడండి. ఇఫ్ యూ లుక్ ఎట్ ద సన్, మూన్ అండ్ ద స్టార్స్ అండ్ ద గెలాక్సీ అండ్ ద స్కై, అంటే సర్వ సృష్టిని కనుక తలపైకెత్తి చూసినా సరే ప్రతి దాన్ని ఆయనే సృజించాడు. ప్రతి సృష్టిలో మనలో ఆయన్నే చూడగలుగుతున్నాం. కానీ లోకంలో ఉండే మనం ఏమనుకుంటున్నామంటే, సృష్టికర్తని మర్చిపోయి సృష్టిని పూజిస్తూ ఉంటాం. సృష్టికర్తని మర్చిపోయి సృష్టాన్ని పూజిస్తూ ఉంటాం. ఒక్కసారి కనుక మనం చిన్నగా గ్రహిస్తే, ఈ ఫోన్ తయారు చేసిన వాడు గొప్పవాడా, ఈ ఫోన్ గొప్పవాడా అంటే ఏం చెప్తారండి? తయారు చేసిన వాడే గొప్పవాడు. ఇట్స్ అబౌట్ ద క్రియేటర్ నేను మాట్లాడేది. సృష్టికర్త గురించి నేను మాట్లాడుతున్నాను. సృష్టికర్తని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. మన రోజువారీ జీవితంలో మనం మొట్టమొదటిగా మర్చిపోయేది ఎవరినైనా అంటే ఆ సృష్టికర్తని మర్చిపోయి ఇష్టానుసారమైన జీవితం మనం జీవిస్తూ ఉంటాం. ఎవరు చూడట్లేదు కదా, ఎవరికి తెలియట్లేదు కదా, అందరికీ కనపడకుండా నేను రహస్యంగా నేను జీవిస్తున్నాను కదా, పాపంలో నేనున్నా సరే
ఎవరికి తెలియట్లేదు కదా అని రహస్యంగా పాపం చేసే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. వాళ్ళతో నేను ఈరోజు మాట్లాడుతున్నాను. సర్వ సృష్టిని సృజించిన దేవుడికి నువ్వు పిండముగా రూపించబడక మునుపే నువ్వు ఎవరో ఆయనకి తెలుసు. నువ్వు ఎటువంటి వాడవు, ఎటువంటి దానవు ఆయనకి తెలుసు. నువ్వు ఇంత భక్తిపరులాగా వాళ్ళు నువ్వు నటిస్తూ ఉన్నట్లయితే ఈ సర్వ సృష్టిని చేసిన సృష్టికర్త నిన్ను ఎప్పుడు ఎల్లప్పుడూ కునుకు వేయకుండా నువ్వు ఎటువంటి వాడవు, ఎటువంటి నువ్వు ఎలా జీవిస్తున్నావో ఆయన చూస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి మనం ఇది గ్రహించాలి. హీ కేమ్ టు దిస్ వరల్డ్ వెన్ హీ క్రియేటెడ్. హీ షోడ్ హిమ్సెల్ఫ్ త్రూ క్రియేషన్. సృష్టి ద్వారా ఆయన్ని కనపరుచుకున్నాడు. ఒకటి, దానికి రోమియోలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో ఒకసారి చూద్దాం. మరియు వారు దేవుని నెరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని తమ వాదముల మధ్య వ్యర్థులైరి. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి గనుక వారు నిరుత్తరులై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సర్వశక్తిని ఆయన సృజించిన సృష్టి మొత్తంలో ఆయన కనపరుచుకుంటున్నాడని వాక్యం తెలియజేస్తుందండి. మనం ఏమి చూసినా, చుట్టుపక్కల మన జీవితాల్లో ఏమి చూసినా, ఆఖరికి మన కుటుంబీకులను చూసినా ఆయన సృష్టించిన సృష్టి ఆయన మనం గ్రహించగలగాలి. దానిలో ఆయనే సృష్టికర్త అని మనం గ్రహించగలగాలి. ఇంకా రెండవదిగా మన మనస్సాక్షి ద్వారా, త్రూ అవర్ కాన్షియన్స్ హీ రివీల్స్ హిమ్సెల్ఫ్. ఆయన మనస్సాక్షి ద్వారా ఆయన కనపరుచుకుంటూ ఉంటారండి. దేవుడు మనస్సాక్షి ద్వారా ఎలా కనపరుచుకుంటాడు అంటే, కొంతమందికి కళారూపంలో కళల ద్వారా ఆయన్ని కనపరుచుకుంటూ ఉంటాడు. లేదా ఒక స్వరం వినిపించి వాళ్ళ హృదయంలో ఒక విత్తనం నాటి వాళ్ళు ఆయన కనపరుచుకుంటూ ఉంటాడు. చాలామంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, దేవుడు నన్ను దర్శించాడు కాబట్టి ఈరోజు నేను ఇలా ఉన్నానండి, దేవుడు నాతో మాట్లాడాడండి, దేవుడు నాకు కళ్ళలో చూపించి ఇలా చేయమని చెప్పాడండి, ఎంతోమంది చెప్తూ ఉంటారు. దానికి చాలామందికి మనకు అర్థం కాదు, ఎందుకంటే ఆ అనుభవం మనకి లేదు. చాలామంది అనుకుంటారు ఏవో కట్టుకథలు చెప్తున్నారు. దేవుడు మాట్లాడా, లేకపోతే దేవుడు మనస్సాక్షిలో మాట్లాడి వాళ్ళకి చెప్పాడా? కబుర్లు చెప్తున్నారు, సొల్లు కబుర్లు చెప్తున్నారు అని చాలామంది అంటూ ఉంటారు. రుచి చూడందే దాని రుచి అంటే ఎవరికి తెలియదు. ఆయన రుచిని అనుభవించిందే ఆయన ఎటువంటి వాడు ఎవరు గ్రహించలేరు. మీలో ఎంతమంది ఆయన దర్శన భాగ్యం కలిగి, లేకపోతే ఆయన నోటి మాట విని దేవునిలోకి వచ్చారు? ఎవరైనా చేతి చూపించగలరా? చాలా తక్కువ మంది ఉంటారండి. మన మనస్సాక్షిలో ఆయన రావాలి అంటే, ఆయన మాటలు మనకు వినిపించాలి అంటే, మనం ఎటువంటి జీవితం మనం జీవించాలి ఒకసారి ఆలోచించండి. ద హోలీ స్పిరిట్ డ్వెల్స్ వేర్ ఇట్ ఈస్ హోలీ. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధంగా ఉన్న వారి మధ్యన ఎక్కువగా నాట్యం ఆడతాడంట. ఆయన మాట సెలవు ఇవ్వాలంటే క్రీస్తు రూపంలో మనం మారి జీవించి పరిశుద్ధంగా జీవిస్తే ఆయన మనకు కనపరుచుకుంటాడు. ముఖ్యంగా త్రూ అవర్ కాన్షియన్స్. దానికి ఇర్మియా గ్రంథం, జెరమయా 33:3, ఇర్మియా 33:3, నాకు మొరపెట్టుము, కాల్ టు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ అండ్ విల్ టెల్ యూ గ్రేట్ హిడెన్ థింగ్స్ దెన్ యూ హ్యావ్ నాట్ నోన్ బిఫోర్. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేయుదును. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మనస్సాక్షితో మనతో మాట్లాడతాడు అంటే, దేవుడు ఆయన స్వరం మనకి వినిపిస్తుంది అంటే, ఇక్కడ రాయబడి ఉంది కదా ఇర్మియా 33:3లో, నాకు మొరపెట్టుము నువ్వు ఉత్తరం ఇస్తాను, నీకు తెలియని గూఢమైన రహస్యమైన సంగతులను నీకు తెలియజేస్తాను అంటే, గూఢమైన రహస్యమైన సంగతులు అంటే ఏంటంటారు? అక్కడెక్కడో జపాన్లో భూకంపం వస్తుంది, నాకు ముందే తెలిసిపోతుంది, అది గూఢమైన సంగతి. నీకు అనవసరమైన సంగతులను, గూఢమైన సంగతులను ఆయన నీకు తెలియచేయడు. కానీ నీ జీవితంలో జరగబోయే సంగతులను ముందుగా నీకు బయలుపరిచి, నీ జీవితంలో జరగబోయే విజన్స్ అన్నట్లని నీకు చూపిస్తాడండి. నువ్వు ఆయనకి నీతిమంతుడిగా నువ్వు ఉండి ఆయనకు మొరపెడితే ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. హల్లెలూయా. నువ్వు మొరపెట్టినప్పుడు వల్ల, నువ్వు మనస్ఫూర్తిగా ఆయనకు మొరపెట్టినప్పుడు వల్ల ఆయన నీ హృదయంలో
నీ కాన్షియన్స్తో, నీ మనస్సాక్షితో ఆయన మాట్లాడి ఆయన దర్శన భాగ్యాన్ని ఏదో ఒక రూపంలో ఆయన కనపరుచుకొని దాని ద్వారా ఆయన సువార్తను ప్రకటింపజేయించుకుంటాడు. హల్లెలూయా. ఇంకా మూడవది, త్రూ ద వర్డ్ ఆఫ్ గాడ్, వాక్యము ద్వారా ఆయన కనపరుచుకున్నారు. మీ అందరికీ నేను చెప్పింది అర్థమవుతుందండి? ప్రభువు వారు అంటే తండ్రి అయిన దేవుడు, కుమారుడు అయిన దేవుడు, పరిశుద్ధాత్ముడు అయిన దేవుడు ఎలా కనపరుచుకున్నారు ఇంకా అర్థమయ్యేలా చెప్పాలి అంటే ఆయన ఎలా చూపించుకున్నారు, మనుషులకు ఆయన ఎలా పరిచయం చేసుకున్నారు, ఇన్ని విధానాల్లో ఆయన పరిచయం చేసుకున్నారు అన్న విషయం మీకు తెలియజేస్తున్నాను. త్రూ హిజ్ వర్డ్ ఆఫ్ గాడ్, ఆయన వాక్కు ద్వారా ఆయన పరిచయం చేసుకున్నాడు. దీనికి నేను పెద్దగా ఇంట్రొడక్షన్ ఇవ్వక్కర్లేదు, ఎందుకంటే ప్రపంచంలో ఎన్ని బుక్స్ ఉన్నా సరే, ఏ బుక్స్ మీరు చదివినా ఆ బుక్స్లో జీవం ఉండదండి. ఏ బుక్ మీరు చదివినా, లైబ్రరీకి వెళ్ళి మీరు ఏ బుక్ తీయండి, గొప్ప గొప్ప కథలు ఉంటాయి, గొప్ప గొప్ప నాలెడ్జ్, విజ్డమ్ ఇచ్చే బుక్స్ ఉంటాయి. కానీ ఈ ఒక్క గ్రంథాన్ని మాత్రమే జీవపు గ్రంథం అంటారండి. బికాస్ దెర్ ఈస్ అ లైఫ్ ఇన్ దిస్ బుక్. ఈ వాక్యం చదువుతుంటే, నువ్వు బాధలో ఉండి ఈ వాక్యం చదివితే దేవుడు నీకు నెమ్మదిని దయచేస్తాడు. నువ్వు ఆనందంగా ఉండి ఈ వాక్యం చదివితే దేవుడు నీ ప్రసన్నతలో నీ దగ్గరికి వస్తాడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే, నువ్వు అదే వాక్యాన్ని కనుక నువ్వు చదివితే వేరే వేరే విధానాల్లో ఆయన నీతో మాట్లాడుతూ ఉంటాడు. ఒకే వాక్యాన్ని దీంట్లో వేలాది పుస్తకాలు లేవు, కేవలం 66 పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. చాలా చిన్న గ్రంథం, బయట గ్రంథాలతో పోలిస్తే చాలా చిన్న సైజులో ఉంటుంది ఈ గ్రంథం. కానీ దీంట్లో ఉండే లోతులు, దేవునిలో మర్మాలు, దేవుని యొక్క శక్తిని ఈ వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా ఆయన ఎలా కనపరుచుకున్నాడంటే ఈ పదాలలో కాదు, కానీ ఈ వాక్యమే దేవుడై ఉన్నాడండి. హల్లెలూయా. జాన్ 1:1, యోహాను 1:1 ఒకసారి చదువుకుందాం. ఇన్ ద బిగినింగ్ వాజ్ ద వర్డ్ అండ్ ద వర్డ్ వాజ్ విత్ గాడ్ అండ్ ద వర్డ్ వాజ్ గాడ్. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. హల్లెలూయా. ఆ వాక్యమే మన దగ్గర ఉన్నప్పుడు ఇంకా దేవుడు ఏ రూపంలో ఆయన కనపరుచుకోవాలండి. ప్రతి విషయంలో ఈ వాక్యమే మన ముందు నడిపిస్తుందండి. నీ దుడ్డు కర్రయు నీ దండము నిన్ను ఆదరించును అని చెప్పారు కదా. మన దుడ్డు కర్ర ఏంటో తెలుసా? ఇదే అండి. ఒక గొర్రెలు నడిపిస్తూ ఉన్నప్పుడు చేతిలో ఒక దుడ్డు కర్ర ఉంటుంది కదా, అదే దుడ్డు కర్ర అండి ఈ వాక్యము. ఆయన వాక్యమే దుడ్డు కర్ర దండంగా మారి మనల్ని అవసరమైతే గర్దిస్తుంది, మనల్ని ఆశీర్వదిస్తుంది, మనకి నెమ్మదిని దయచేసే వాక్యమే ఈ వాక్యం అండి. హల్లెలూయా. ఈ గ్రంథం ద్వారా ప్రభువు ఆయన కనపరుచుకున్నాడు. హల్లెలూయా. ఇంకా ఆఖరి 4వదిగా, దీనికి నేను ఇంట్రడక్షన్ కూడా ఇవ్వక్కర్లా, దీనికి నేను పెద్దగా మాటలు కూడా చెప్పక్కర్లా. ఎలా కనపరుచుకున్నారో తెలుసా? 2000 సంవత్సరాల క్రితం మానవ అవతారి అయి ప్రభు అయిన క్రీస్తు గారు భూలోకంలోకి వచ్చి నీ కోసం నా కోసం ఆయన ప్రాణ త్యాగాన్ని చేసి ఆయన రక్తాన్ని చిందించి మనకి మోక్షాన్ని కలుగు చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. మన భూమి మీదకి ప్రభువే వచ్చాడండి 2000 సంవత్సరాల క్రితం మన మధ్యలోకి. రాజకోటలోకి రాలేదు, కానీ చిన్న పాకలోకి, పశువుల పాకలోకి ఆయన వచ్చి మన మధ్యన నివసించి మనం ఎలా జీవించాలో జీవన విధానాన్ని, ఎలాగ ఆయన మార్గంలో నడవాలో ఆయన మార్గాన్ని నేర్పించిన దేవుడు మన దేవుడు. హల్లెలూయా. ఈ 4 విధానాల్లో ప్రభు ఆయన కనపరుచుకున్నాడండి. మొట్టమొదటిది చెప్పండి, సృష్టి ద్వారా. రెండవది మన మనస్సాక్షి ద్వారా. మూడవది ఆయన వాక్యము ద్వారా. 4వది ప్రభు అయిన రాజు అయిన యేసుక్రీస్తు ద్వారా. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన్ని మనం ఇన్ని విధాలుగా ఆయన మనకు కనపరుచుకుంటున్నా, ఎన్నిసార్లు మనకి ఆపర్చునిటీ ఇస్తున్నా మనం ఆయన్ని గ్రహించలేకపోతున్నాం. కానీ వాక్యం సెలవిస్తుంది కదా, God has given us humans ample amount of opportunities. ఎన్ని అవకాశాలు ఆయన మనకిస్తున్నా మనం దాన్ని దాటివేయడానికే ప్రయత్నిస్తాం. ఎందుకంటే లోకంలో ఉండేది మనకి రంగులా కనిపిస్తుంది, లోకంలో ఉండేది గొప్పగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మీకు నా విషయం మీకు ఒకటి చెప్తానండి. నేను పాస్టర్ గారు చెప్పారు కదా ఆల్రెడీ,
నేను దైవ సేవకుల కుటుంబంలో నేను పుట్టాను. 3వ తరం. చర్చ్ ఆఫ్ గాడ్ అనే సంస్థ 189 దేశాల్లో విస్తరించి చేయబడి ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి స్టేట్ ఓవర్సీర్గా మా నాన్నగారు ఉన్నారు. మా నాన్నగారికి ముందు మా తాతయ్య గారు ఉన్నారు. కొన్ని వందల సంఘాలు, కొన్ని లక్షలాది మందికి సత్య సువార్తను ప్రకటించి బాప్తీసం ఇచ్చారు. కొన్ని లక్షలాది మంది రక్షణ భాగ్యంలోకి నడిపించారు. అటువంటి కుటుంబంలో నేను పుట్టాను. నా ఇంటర్మీడియట్ అవ్వగానే అమెరికా దేశానికి చదువుకోమని వెళ్ళమన్నారు. అంటే నేను ఆశపడలా. చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అదే చెప్పారు. ఎందుకంటే మా తాతయ్య గారు 1960 సంవత్సరాల్లో లీ యూనివర్సిటీ అని క్లీవ్లాండ్, టెన్నెసీ, అమెరికాలో ఉంటుందండి. ఆ యూనివర్సిటీలో చదువుకున్నారు మా తాతయ్య గారు. తర్వాత 1980 ఆఖరులో మా నాన్నగారు మళ్ళీ అదే లీ యూనివర్సిటీ ఎక్స్టెన్షన్ షార్లెట్, నార్త్ కేరళలో చదువుకున్నారు. సో చిన్నప్పటి నుంచి ఎలా నాకు చెప్పారంటే, ఎక్కడికి వెళ్ళినా సరే మీ తాతగారి కంటే, మీ నాన్నగారి కంటే నువ్వు గొప్ప సేవకుడు అవ్వాలి. లేకపోతే మా పెద్ద పాస్టర్ గారు, చిన్న పాస్టర్ గారు, మా బుల్లి పాస్టర్ గారు అనేవారు. నాకు అర్థమయ్యేది కాదు. చిన్నప్పుడు సంతోషంగా ఉండేది. అంటే చాలామంది పాస్టర్ గారు పిల్లలు ఉన్నప్పుడు మా చిన్న పాస్టర్ గారు అని సంఘంలో సభ్యులు ప్రేమతో అంటూ ఉంటారు కదా, అలా నాకు అంటూ ఉంటే కొత్తలో బాగా అనిపించేది. కానీ కొన్నాళ్ళు అయ్యాక విసుగొచ్చిందండి. వీళ్ళేంటి నేనేం చేయాలో నాకు చెప్తున్నారు. చిన్నప్పుడు ఆలోచన రాదు. ఒక్కసారి 15 ఏళ్ళు దాటితే ఆ టీనేజ్ వయసు ఉంటుంది కదా, ఎవరు మనకి ఏం చెప్పినా మనకు నచ్చదు. తల్లిదండ్రులు ఎంతోమంది ఇక్కడ ఉన్నారు. ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివే పిల్లలు అసలు మాట వింటారా అండి? మీకు తెలియకుండా రహస్యమైన గూఢమైన సంగతులు మీకు తెలియకుండా వాళ్ళు చేస్తూ ఉంటారు. మీరేమో మా పిల్లలు చాలా మంచివారని చెప్తూ ఉంటారు. మీ గురించి నేను సీక్రెట్స్ బయట పెట్టేస్తాను ఈరోజు. ఆ వయసులో నాకు నచ్చేది కాదు. సేవ చేయని చెప్తున్నారేంటి? ఎక్కడికి వెళ్ళినా సరే నాకంటూ గుర్తింపు ఉండదా? అదిగో బిషప్ అయ్య గారు కొడుకు అని చెప్తారు, ఇంత సంస్థకి ఆయనే వారసుడు అని చెప్తారు. కానీ నాకంటూ నాకున్న టాలెంట్స్ని, దేవుడు నాకు ఇచ్చిన టాలెంట్స్ నేను వాడి నాకంటూ నేను గుర్తింపుని సంపాదించాలి కదా, వాళ్ళేంటి నాకు గుర్తింపు ఇచ్చేది అని నాకు అనిపిస్తూ ఉండేది. అమెరికా దేశం పంపించారు. అమెరికా దేశం పంపించినప్పుడు మా నాన్నగారు ఏం చదవాలో నాకు చెప్పారు. బిబ్లికల్ అండ్ థియలాజికల్ స్టడీస్ చదవమని చెప్పారండి. థియాలజీ అంటే దేవుని యొక్క చదువుని చదవమని చెప్పారండి. బైబిల్ కాలేజ్కి వెళ్ళమన్నారు. పెద్ద యూనివర్సిటీ, లీ యూనివర్సిటీలో జాయిన్ చేశారు. దాదాపు 100 సంవత్సరాలు చరిత్ర ఉన్న యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ అక్కడ జాయిన్ చేశారు. కరెక్ట్గా 3 సెమిస్టర్లు, అంటే సంవత్సరంన్నర బిబ్లికల్ అండ్ థియలాజికల్ స్టడీసే నేను చదివాను. 3 సెమిస్టర్లు అయింది, సంవత్సరంన్నర పూర్తవుతుంది. నాకు విసుగొచ్చేసిందండి. ఎలాగో నేను కనుక భారతదేశం వెళ్తే సేవ తప్ప నాకు వేరే మార్గమే చూపించరు. వేరొక దానికి వెళ్ళినా నన్ను తన్ని తెరవేసి మళ్ళీ దాంట్లోనే కూర్చోబెడతారు. అట్లీస్ట్ అమెరికా దేశంలో ఉన్నప్పుడైనా నాకు నచ్చిన చదువు నేను చదువుతాను. చిన్నోడిని కదా, గ్రహించలేకపోయాను దేవుని యొక్క గొప్పతనాన్ని. చూసి పెరిగినా సరే ఆ వయసులో ఆలోచన విధానం వేరుగా ఉంటుంది. అందులో అమెరికా వంటి దేశం వెళ్ళినప్పుడు చాలా ఫాస్ట్గా ఉంటుంది. అక్కడ అంతా చాలా ఘనంగా కనపడుతూ ఉంటుంది. లోకం చాలా బ్యూటిఫుల్గా కనపడుతూ ఉంటుంది. ఇలా ఈ పల్లెటూరులో నడుచుకెళ్తున్న చాలా అందంగా ఉంటుందండి. అది చూసినప్పుడు అక్కడే బాగుంది కదా, అక్కడే చాలా బాగుంది. ఇక్కడ కనుక నేను నాకు నచ్చిన చదువుని, దేవుడు నాకు ఇచ్చిన తలాంతుని కనుక లోకానికి కనుక వాడితే నాకు కావాల్సిన గుర్తింపు మా తాతగారి కన్నా, నాన్నగారి కన్నా లోకల్ ఇంకా పెద్ద గుర్తింపు నాకు వస్తుందని నేను అనుకున్నా. థియాలజీ చదివే వాడిని నేను, దేవుని చదవడానికి వెళ్ళిన వాడిని నేను. ఏం చదువు ఎంచుకున్నానో తెలుసా అండి? సినిమా. ఎంతమంది తెలుసండి సినిమా? అమ్మో, మనం పరిశుద్ధులు, మనకు సినిమాలు తెలియదు కదా, మర్చిపోయాను. మనం మీటింగ్లో ఉన్నాం కదా. హిపోక్రసీ, క్రైస్తవుల యొక్క వేషధారణతనం. ఇంటికి వెళ్తే టీవీలో అన్ని సినిమాలు చూసేస్తాం. లోకానుసార్ల కన్నా మనకే హీరోల పేర్లు, వాళ్ళ ఎవరు తాత ముత్తాతలు ఎవరో మనకే బాగా తెలుసు. నాకు కూడా తెలుసు. అబద్ధం చెప్పడం వేదిక మీద ఉన్నాను. ఎక్కడ అబద్ధాలు చెప్పాలని, ఎవరికి భయపడాల్సిన పనిలే. నేను ఎంచుకున్న చదువు ఫిల్మ్ మేకింగ్. మా డిగ్రీ, నా డిప్లొమా కనుక ఓపెన్ చేస్తే దానిపైన సినిమా, బ్యాచిలర్స్ ఆఫ్ సైన్స్ ఇన్ సినిమా అని రాయబడి ఉంటుందండి. నాన్నగారికి ఎలా చెప్పాలి, నేను అది మానేసి ఈ చదువులోకి నేను వెళ్దాం అనుకుంటున్నాను అని ఆయనకి చెప్పాలి. నాకు ఒక ఐడియా వచ్చింది. ఆయనకి ఏం చెప్దాం అనుకున్నానంటే, నేను ప్రిపేర్ అవుతున్నా. ఇక్కడ చాలామంది సేవకులు ఉన్నారు. మీరు కనుక మీ తండ్రుల గారికి, లేకపోతే మీ పిల్లలు, మీరు కనుక మీ ఫాదర్కి నేను ఇలా సినిమాల్లోకి వెళ్దాం అనుకుంటున్నానంటే ఏమంటారు?
సేవకులు కూడా మర్చిపోండి. లోకానుసార్లు సంఘానికి వచ్చే బిడ్డల పిల్లలని సినిమానికి వెళ్తారంటే ఏమనుకుంటారు? కాళ్ళు చేతులు ఇరక్కొట్టి లోపల పడేస్తారు. మా నాన్నగారు అంత గొప్ప సేవకుడు, అన్ని వందల సంఘాలు, అన్ని వేల మంది సభ్యులు, దాంతో మాకుండే అనాథాశ్రమం కానీ, ఆర్ఫనేజ్ కానీ, స్కూల్స్ కానీ, బైబిల్ కాలేజెస్ కానీ ఎన్నో ఉన్నాయి. వాళ్ళందరికీ నన్ను చూసి మా అబ్బాయిలాగా అవ్వాలి, లేకపోతే వాళ్ళు నన్ను చూసి నన్ను రోల్ మోడల్గా తీసుకోవాలనుకోవాలి. కానీ నేను గనక మా నాన్నగారు బోధించిన బోధలకు వ్యతిరేకంగా గనక నేను ఉంటే ఆయన పరిచర్య అంతా పాడైపోయినట్టే కదా. అది నేను గ్రహించలేకపోయినప్పుడు నేను ఆ డిగ్రీ సెలెక్ట్ చేసేసుకొని తీసేసుకున్నా, నా డిగ్రీని మార్చేసుకున్నా. మా నాన్నగారికి ఎలా చెప్పాలని నేను ప్రిపేర్ అవుతున్నాను. మా నాన్నగారు నేను పప్ప అంటాను. నేను వీడియో కాల్ చేసే ముందు ఆయనకి ఇలా చెప్దాం అనుకున్నాను, పప్ప నేను నా డిగ్రీని మార్చుకుందాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది చాలా కష్టంగా ఉంది. నేను ఈ సినిమాని పేరు మార్చి డిజిటల్ మీడియా అనే ఒక చదువుని నేను చదువుదాం అనుకుంటున్నాను. మీకు కొంతమందికి అర్థమవుతుంది అనుకో, డిజిటల్ మీడియా అంటే మాధ్యమం, విజువల్ టెలివిజన్ మాధ్యమం అంటారు. ఆ చదువు అంటే టీవీకి సంబంధించింది, మీడియాకి సంబంధించి, కెమెరాలకి, టెక్నికల్ డిపార్ట్మెంట్ ఇక్కడ ఉన్నారు, వీళ్ళకి సంబంధించిన చదువు నేను చదువుదాం అనుకుంటున్నాను. దానివల్ల దేవుని సేవకి చాలా ఉపయోగపడుతుంది అని నేను స్కెచ్ చేశాను, మంచి స్కెచ్ చేశాను, వీడియో కాల్ చేశాను. ఆయన్ని చూడగానే నేను అనుకున్నదంతా ఎగిరిపోయింది. వెంటనే పప్ప నేను నా డిగ్రీ మార్చుకుందాం అనుకుంటున్నాను, నాకు ఇలాగ ఫిల్మ్ మేకింగ్ అండ్ డిజిటల్ మీడియాలోకి నేను వెళ్దాం అనుకుంటున్నానంటే, నువ్వు చిన్నవాడు కాదురా, నువ్వు పెద్దవాడు అయ్యో, నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చేయి అన్నారండి. నాకు ఫ్యూజులు ఎగిరిపోయినాయి. నన్ను తిట్టేస్తారు, నన్ను ఇంక నువ్వు నా కొడుకు కూడా కాదు అంటారేమో అని నేను అనుకుంటే, ఆయన సింపుల్గా నీకు నచ్చింది నువ్వు చేయి, నువ్వు చిన్నవాడువేం కాదు కదా, నీ నిర్ణయం నువ్వు తీసుకో, ఒక్కడివే ఉంటున్నావు కదా ఆ దేశంలో, నీ జీవితాన్ని నువ్వు ఎలా జీవించాలంటే నీ ఇష్టమైన జీవించని చెప్పారంటే, నా గుండెల్లో వచ్చిన ఆనందం, డ్యాన్సులు వేసేయాలన్నంత ఆనందం వచ్చేసింది. అబ్బా, ఇంకా 3 గంటలు థియాలజీ క్లాస్, వాక్యం చెప్తే ఇంట్రెస్టింగ్ ఉంటుంది కానీ వాక్యాన్ని చదువులా చెప్తే భరించలేమండి, తలపోటు వచ్చేస్తూ ఉంటుంది. ఆ క్లాసుల్లో కూర్చున్న వాళ్ళకి తెలుస్తుంది, ఇక్కడే బోల్లంత మంది ఉన్నారు, నా ఫ్రెండ్స్ కూడా వచ్చారు నాతో పాటు, బైబిల్ కాలేజీలో చదివిన వాళ్ళు. తలపోటు వచ్చేస్తూ ఉంటుంది. ఆ క్లాసులు కూడా 1 గంట 50 నిమిషాలు ఉండవు, 3 గంటలు 3.5 గంటలు ఉంటాయి క్లాసులు. ఒకటే విషయాన్ని వాయిస్తూ ఉంటారు. దాని నుంచి నాకు దేవుడు నన్ను కాపాడాడు అని నేను అనుకున్నాను. దాంట్లోకి నేను వెళ్ళా ఫిల్మ్ మేకింగ్లో. నేను ఒక్కడనే భారతదేశం నుంచి వచ్చినవాడిని, మా యూనివర్సిటీలో అందరూ అమెరికన్సే. కానీ దేవుడు నాకు ఇచ్చిన తలాంతు బట్టి చిన్నప్పటి నుంచి నేను ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ చేసేవాడిని. దాని ద్వారా అద్భుతంగా అందరికంటే టాప్ లెవెల్లో నేనున్నా. ప్రతి ప్రాజెక్ట్, ప్రతి సినిమా నేను తీసిన, ప్రతి షార్ట్ ఫిల్మ్ నేను తీసిన క్లాస్ టాప్ వచ్చేది. అలాగా మిగిలిన 3.5 సంవత్సరాలు నేను పూర్తి చేసుకొని టాప్లో నేనున్నా. నేను తీసిన ఫైనల్ ప్రాజెక్ట్ మల్టిపుల్ ఫిలిం ఫెస్టివల్స్లోకి ఎంటర్ అయిపోయింది. ఇంకా నేను సూపర్ అని నేనే అనేసుకున్నా. నా ప్రొఫెసర్స్ అందరికి కూడా నేనంటే చాలా ఇష్టం, నాకు బోధించిన వారందరికి కూడా నేనంటే చాలా ఇష్టం, బెస్ట్ స్టూడెంట్ అని వాళ్ళు అనుకున్నారు. చదువు అయిపోయిన తర్వాత గ్రాడ్యుయేషన్ అని ఉంటుంది, ఎంతమందికి తెలుసండి? అంటే పట్టబద్దులు అవుతూ ఉంటాం, మన చదివిన చదువుకి వాళ్ళు పట్టం మనకు అందిస్తూ ఉంటారు. ఆ గ్రాడ్యుయేషన్ డే అమెరికా దేశంలో, కాకపోతే అది 2021 సంవత్సరం, కరోనా బాగా ఉంది, వేరే దేశం నుంచి ప్రయాణం చేయడానికి అనుమతి లేని సమయం. అందరూ అమెరికా దేశస్తులే, వాళ్ళ తల్లిదండ్రులు అందరూ వచ్చారు. మా తల్లిదండ్రులు మాత్రం రావడానికి వీలవ్వలేదు. వాళ్ళు ట్రై చేశారు బుక్ చేసుకోవడానికి టికెట్స్, కానీ వాళ్ళకి స్లాట్ దొరకలేదు. నేను ఒక్కడనే ఉన్నాను, ఏదో తెలియని లోటు నాలో ఉంది. అందరూ ఒక్కొక్కరి పేరు పిలుస్తున్నారు, వాళ్ళు స్టేజ్ ఎక్కువ వెళ్తున్నారు, అందరూ చప్పట్లు కొడుతున్నారు, మళ్ళీ దిగుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు గట్టిగా అరిచి గోల్ చేస్తున్నారు హ్యాపీనెస్తో. అంత గొప్ప కాలేజ్లో అంత సర్టిఫికెట్ తీసుకోవడం చాలా గొప్ప. నాకేదో తెలియని వెల్తిగా నాకు అనిపించింది. నా పేరు పిలిచారు, నేను స్టేజ్ ఎక్కుతుంటే చాలామంది అరవడం మొదలుపెట్టారు. అంటే నేను ఫోటోగ్రఫీ, ఫిల్మ్ మేకింగ్ చేసేవాడిని కాబట్టి నేనంటే చాలామందికి తెలుసు, చాలామందికి ఇష్టం మా కాలేజీలో. చాలా సంతోషపడ్డా. నా గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ నేను తీసుకొని స్టేజ్ దిగా. అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తున్నారు, కానీ నేను ఒక్క కాల్ కోసం నేను వెయిట్ చేస్తున్నానండి, ఒకే ఒక్క ఫోన్ కాల్ కోసం. మా నాన్నగారి నుంచి, మా అమ్మగారి నుంచి,
వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ, కంగ్రాచులేషన్స్ అనే మాట విందామని. నాకు చాలా గర్వంగా ఉంది నాన్న, నువ్వు గ్రాడ్యుయేషన్ నువ్వు పూర్తి చేసుకున్నందుకు. కానీ ఆ మాట వినడానికి నేను చాలా వెయిట్ చేస్తున్నానండి. 5 నిమిషాలు అయింది, 10 నిమిషాలు అయింది, అరగంట అయింది, నాకు ఫోన్ రాట్లా. నేను ఏం తప్పు చేశాను? వాళ్ళకి ఇష్టం లేని చదువు చదివినందుక? నేనంటే ద్వేషంతో వాళ్ళు నాకు కనీసం కంగ్రాచులేషన్ కూడా చెప్పట్లేదా అని నేను చాలా బాధపడ్డాను. నాకు లేనిపోయిన ఆలోచనలు నాకు వస్తున్నాయి. ఒకవేళ వాళ్ళకి ఇష్టం లేకపోతే నన్ను ఎందుకు చదవమన్నారు అని కూడా నేను చాలా నాలో నేను ఘర్షణతో నేను ఉన్నానండి. ఎవరు ఫోన్ చేయట్లా, గంట అయిపోయింది, ఎవరు ఫోన్ చేయట్లా. నేనే ఫోన్ చేయడం మొదలుపెట్టాను నాన్నగారికి. ఫోన్ ఎత్తట్లా. ఎన్నిసార్లు కాల్ చేసినా, డైరెక్ట్గా కాల్ చేసిన ఎత్తట్లా, వీడియో కాల్ వాట్సాప్లో చేసిన ఎత్తట్లా, ఎలా చేస్తున్నా ఫోన్ ఎత్తట్లా. తర్వాత మా అమ్మగారికి ప్రయత్నించా, మా అమ్మగారు కూడా ఫోన్ ఎత్తట్లా. మా అక్కకి ప్రయత్నించి, అక్క కూడా ఫోన్ ఎత్తట్లా. నాకు అర్థం కాల, నేను ఏం తప్పు చేశాను? అంత పెద్ద ఘోర పాపని నేను ఏం చేశాను? చదువు నాకు ఇష్టమైన చదువు చదివితే నాకు కనీసం ఫోన్ కూడా ఎత్తరా అని నేను అనుకున్నా. మరొకసారి అమ్మగారికి ఫోన్ చేశాను. అప్పుడు నాకు అమెరికా దేశంలో సాయంత్రం 3:30-4 అవుతుంది. అంటే భారతదేశంలో అర్ధరాత్రి, తెల్లవారుజామున అర్ధరాత్రి అయ్యి ఉంటుంది. నేను ఫోన్ చేసిగానే మా అమ్మగారు ఫోన్ ఎత్తారండి. ఎక్కడికో నడుచుకుంటా వెళ్తున్నారు మా అమ్మగారు. వెనకాల పెద్ద సీలింగ్, పెద్ద పెద్ద లైట్స్ ఉన్నాయి. ఫాస్ట్గా నడుచుకెళ్తున్నా ఉన్నారు. హాయ్ నాన్న ఎలా ఉన్నావు అని కంగారు పడతా మాట్లాడుతున్నారు. నేను వెంటనే, అమ్మ ఒక్క నిమిషం ఆగు, ఇంత అర్ధరాత్రి పూట నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు అంటే, ఇలా నేను చిన్న పని మీద నేను బయటకు వచ్చాను అన్నారు. అర్ధరాత్రి నీకేం పని ఉంటుందమ్మా అంటే, నేను మళ్ళీ చేస్తానని కట్ చేశారు. నాకు అర్థం కాల, ఏమైంది? వెంటనే నేను ఆలోచించా, పెద్ద సీలింగ్ ఉన్నాయి, పెద్ద పెద్ద లైట్స్ ఉన్నాయి, ఎక్కడుండి ఉంటారు? షాపింగ్ మాలా? అర్ధరాత్రి పూట ఏ షాపింగ్ మాల్ ఉండదు. లేకపోతే ఎక్కడైనా ఫంక్షన్ హాలా? అర్ధరాత్రి పూట ఏ ఫంక్షన్లు జరగవు. ఇంకా ఒక్కటే ఆప్షన్, హాస్పిటల్ అనగానే ఎవరికి ఏదో అయిందని నాకు అనిపించింది. ఇంత అర్ధరాత్రి పూట ఎవరికి ఏమైంది? నాకు భయం వేసింది. ఫస్ట్ మా నాన్నగారు నాకు గుర్తొచ్చారు. మళ్ళీ నేను కాల్ చేస్తుంటే ఎత్తట్లా. నాకు భయం వేస్తుంది. గుండెల్లో ఏదో తెలియని భారం నాకు వచ్చేసింది. ఊపిరి అందట్లా, సరిగ్గా ఊపిరి పీల్చుకోలేకపోతున్నాను. నాన్నగారికి ఏమన్నా అయితే నా పరిస్థితి ఏంటి? కుటుంబ పరిస్థితి ఏంటి? అనాథ పిల్లల పరిస్థితి ఏంటి? మా సమస్త పరిస్థితి ఏంటి? నాకేం అర్థం కావట్లా. ఈలోపు మా అక్క నాకు ఫోన్ చేసి, కంగారు పడకురా, భయపడకు, కాకపోతే నాన్నగారికి చాలా సీరియస్గా ఉంది, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, నీ లైవ్ చూస్తున్నారు, సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చి వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేసాం అని చెప్పారు. ఈలోపు మా కాలేజ్ ప్రొఫెసర్స్ నా దగ్గరికి వచ్చి, స్టూడెంట్స్ నా దగ్గరికి వచ్చి, నీకు ఒక సర్ప్రైజ్ మేము ఇవ్వబోతున్నాం అని నాకు చెప్పారు. ఏంటండి ఆ సర్ప్రైజ్ అని నేను అడిగా. అమెరికా దేశంలో సర్ప్రైజ్ అంటే ఒకసారి చెప్పండి, ముందు చెప్పేసి మళ్ళీ ప్రిపేర్ చేసి మళ్ళీ అందరి ముందు సర్ప్రైజ్ అని చెప్తూ ఉంటారు. అంటే చాలామంది బర్త్డే కేక్ కట్ చేస్తుంటే అందరికీ తెలుసు 12 గంటలకు మనం కేక్ కట్ చేస్తాం, అయినా మనం తెలియనట్టు అబ్బా అని యాక్ట్ చేస్తాం కదా. అది యాక్టింగ్ వాళ్ళు రియల్గా చేస్తారండి. వాళ్ళకి ముందే చెప్పేశారు. ఏం చెప్పారంటే, ఇక్కడ ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కదా, ముఖ్యంగా సినిమా డిపార్ట్మెంట్లో 20 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 20 మందిలో నిన్ను ప్రత్యేకంగా ఎంపిక చేస్తున్నాం. ది బెస్ట్ స్టూడెంట్గా నీకు మార్వెల్ యూనివర్సిటీ సినిమాలో నీకు జాబ్ ఆపర్చునిటీ ఇస్తున్నాం అని చెప్పారండి. మార్వెల్ అంటే మీకు చాలామంది తెలియదు, ఇక్కడ పిల్లలకి తెలిసి ఉంటుంది. అవెంజర్స్, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్ వీళ్ళందరూ ఉంటారు కదా, ఆ సినిమాలు తీసే దాంట్లో నాకు జాబ్ ఆపర్చునిటీ నీకు ఇస్తున్నాం అని నాకు చెప్పారండి. నాకు ఒక్క నిమిషం అర్థం కాల. నా ముందు 2 ఆప్షన్స్ నాకు మిగిలినాయి. నా భవిష్యత్తా లేకపోతే మా నాన్నగారా? నా భవిష్యత్తా, నా ఇల్లా? ఆ 2 నా ముందు ఉన్నాయి. నిర్ణయం నేనే తీసుకోవాలి. వాళ్ళు అక్కడ అనౌన్స్ చేసే ముందు నేను యాక్సెప్ట్ చేయాలి. నాకు ఓకే అని చెప్తే అందరి ముందు వాళ్ళు అనౌన్స్ చేస్తారు. మంచి ఆపర్చునిటీ, లైఫ్ సెట్ అయిపోద్ది. నేను అనుకునే పేరు, ఘనత, ప్రఖ్యాతులు అన్నీ నాకు వచ్చేస్తాయి. ఏం చెయ్యాలి నాకు అర్థం కాల. ఆలోచిస్తున్నా, భయం వేస్తుంది. నా ఫ్యూచరా లేకపోతే మా నాన్నగారా? దేవుడికి ప్రార్థిస్తున్నాను, ప్రభువా నాకేంటి ప్రభు ఇంత పెద్ద పరీక్ష పెట్టావు? నాకు వయసు కూడా లేదు, నాకు 21 సంవత్సరాలు ప్రభువా, నేను భరించలేనంత భారం నా పైన పెట్టావు ఏంటి ప్రభువా? నాకు ఏం అర్థం కావట్లేదు ప్రభువా అని నేను ప్రార్థిస్తున్నాను. నిర్ణయం తీసేసుకున్నాను, నాకు నా ఫ్యూచర్ వద్దు,
మా నాన్నగారి దగ్గరికి నేను వెళ్తాను, మా నాన్నగారు ఆఖరి చూపాయని నేను చూడాలి అని నిర్ణయం తీసుకున్నాను. వెంటనే నేను నా ఫ్లైట్ బుక్ చేసుకున్నాను. ఈ కరోనా టైంలో ఈజీగా ఫ్లైట్స్ దొరకవు, మనం ఎంత డబ్బులు పెట్టినా ఈజీగా దొరికేవి కాదండి. కానీ నేను ఎంతో ప్రయత్నిస్తే 3 రోజుల్లోనే నాకు ఫ్లైట్ దొరికింది. ఆ 3 రోజులు, ఆ 3 రాత్రులు ఎలా ఉందో తెలుసా? జోనా నినెవేకి వెళ్ళకుండా పారిపోతుంటే ఆ పడవ నుండి నీటిలోకి పాడేస్తే చేప మింగి 3 రోజులు చేప కడుపులో ఉన్నప్పుడు అతను పడిన భారాన్ని, ముఖ్యంగా అతని ప్రార్థనలో అతని తలపైన ఉన్న నీటిలో ఉన్నప్పుడు ఒత్తిడిని, అక్కడున్న ఆ సీవీడ్ అనే తల చుట్టూ చుట్టుకున్నప్పుడు ఊపిరాడనంత పరిస్థితి ఆయనకు వచ్చితే ఎలాగ ఆయన అనిపించిందో జోనా 2లో రాయబడి ఉంది. ఆయన ప్రార్థన అంతా అటువంటి అనుభవం నాకు అనిపించిందండి. అన్నం తినలేకపోయా, మంచినీళ్ళు తాగలేకపోయా, మంచినీళ్ళు తాగుదాం ఉంటుంటే గుడకు మింగలేకపోతే నా బాధ, దుఃఖం, తండ్రికి ఏమైపోతుంది, మా నాన్నగారికి ఏమైపోతుంది అనే బాధ, భయం నాలో ఎంతో వచ్చేసింది. 3 రోజులు భయంకరంగా నా పరిస్థితి ఉంది. 3వ రోజు నా ఫ్లైట్ నాకు బోర్డ్ అయ్యే ఛాన్స్ వచ్చింది. నేను ఫ్లైట్ ఎక్కాను, ఫ్లైట్లో కూర్చున్నాను. వాళ్ళు ఏదో భోజనం పట్టుకొస్తున్నారు, స్నాక్స్ పట్టుకొస్తున్నారు, కానీ తినలేకపోతున్నా. ప్రార్థన చేస్తున్న దుఃఖం ఆగట్లా, కన్నీరు ఆగట్లేదు, భయం వేస్తుంది, వణుకొస్తుంది. ఏం చేయాలి అర్థం కావట్లా. ఒకటే ప్రార్థించాను, ఒకే ఒక్క ప్రార్థన చేశానండి నేను. ప్రభువా, నువ్వు గనక మా నాన్నగారిని బ్రతికిస్తే, ఇదే ప్రార్థన నేను చేశానండి. నువ్వు గనక మా నాన్నగారిని బ్రతికిస్తే అంటే ఆయన ఎలా కనపరుచుకోవాలో నేను అడుగుతున్నాను. నువ్వు గనక మా నాన్నగారికి ఊపిరిచ్చి నువ్వు గనక కనపరుచుకుంటే నేను లోకం వైపు తిరగడం కాదు నాయన ప్రభు, లోకాన్ని నీ తట్టు తిరిగే మనుషుడిగా నేను మారుతాను నాయన ప్రభు అని తీర్మానం చేసుకున్నానండి. ఒకే ప్రార్థన, ఒకటే ఒక ప్రార్థన. నేను లోకం వైపు తిరగడం కాదు, లోకాన్ని నీ తట్టు తిప్పుతాను నాయన ప్రభు అని ప్రార్థన చేసుకున్నా. ఫ్లైట్ ల్యాండ్ అయిందండి. ఫ్లైట్ ల్యాండ్ అయింది. అమ్మగారు నాకు ఫోన్ చేసి ఆపరేషన్ సక్సెస్ అయింది, నాన్నగారు బ్రతికే ఉన్నారని చెప్పారండి. హల్లెలూయా. 4 బ్లాక్స్ హార్ట్లో, మొత్తం 4 ఆర్టరీస్ బ్లాక్ అయిపోయినాయి. బతికే ఛాన్సెస్ 1% కంటే తక్కువ. అలాంటిది ప్రభు నా ప్రార్థన ఆలకించి ఆయన ఆ విధంలో కనపరుచుకొని ఆయన చేశాడండి. లోకంలో నేను వెళ్ళుంటే, అదే జాబ్ ఆపర్చునిటీ నేను తీసుకొని ఉంటే లోకంలో నాకు పేరు, ఘనత, డబ్బు నాకు వచ్చేది, కన్నాలో వెళ్తుండిపోయేది. కానీ నా దేశాన్ని నేను తిరిగి వచ్చి ఆయన సువార్తను ప్రకటించి ఆయన జీవితం, నా జీవితంలో ఆయన ఏం చేసి ఆయన ఎలా కనపరుచుకున్నారో అది బోధిస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఎంత పేరు వచ్చినా, ఎంత డబ్బు, ఎంత ఘనత వచ్చినా ఈ ఆనందం ఎవరికీ రాదండి. ఆయన దర్శన భాగ్యం మనకు కలిగితే, ఆయన కనుక మన జీవితంలో ఎన్నో రూపాలను ఆయన కనపరుచుకుంటాడు. ఆయన అద్భుత కార్యాల వలన, ఆయన వాక్యం వలన, ఆయన సృష్టి వలన, ఆయన నోటి మాట ద్వారా, మన మనసుతో ద్వారా ఆయన ప్రత్యక్షపరుచుకొని కనపరుచుకుంటూ ఉంటాడు. దాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు, విడిచిపెట్టకూడదండి. ఎప్పుడు మనం మర్చిపోకూడదు, విడిచిపెట్టకూడదు. అలా నా జీవితంలో దేవుడు ఆయన కనపరుచుకొని అద్భుతంగా నన్ను సేవలో నడిపిస్తున్నాడండి. కాకినాడ పట్టణంలో మా నాన్నగారి పెద్ద సంఘం, కానీ నేను మా నాన్నగారి సంఘం నేను తీసుకోలేదు. బరకాలు వేసి ఎవరికి ఆ ధైర్యం ఉండదండి. 2024-25 సంవత్సరాల్లో బరకాల్లో చర్చి పెట్టే ధైర్యం ఎవరికి ఉండదు. ఎందుకంటే జనం రారు, ఆ వేడి తట్టుకోలేరు. మీరు కూర్చున్న కింద బరకాలు ఉన్నాయి కదా, ఆ బరకాలతో నేను చర్చి కట్టానండి, ఐరన్ పోల్స్ వేసి. అలా నా సేవ 2024 సంవత్సరంలో స్టార్ట్ చేశాను. దేవుడు అంచెలంచెలుగా అభివృద్ధి చేస్తా, దీవిస్తా ఈరోజు ఈ స్థాయిలో నన్ను పెట్టి వేలాది లక్షలాది మంది ముందు ఆయన సత్య సువార్తని ప్రకటించే భాగ్యాన్ని ఏమీ కానీ నాకు ఆయన అనుగ్రహించాడండి. హల్లెలూయా. కేవలం ఆయన్ని నేను చేసిన ఒకే ఒక చిన్న ప్రార్థన, ఒకే ఒక చిన్న మనవి, నా మనవి విన్నాడు నా ప్రభు. నా ప్రార్థన ఆలకించి నాకు జవాబుని వెంటనే దయచేశాడండి ప్రభు. హల్లెలూయా. ఆయన ఎన్నో విధాలుగా మన జీవితాల్లో కనపరుచుకుంటూ ఉంటాడు. నాకు ఇంకా టైం ఉందా పాస్టర్ గారు? ఇంకా చాలా టైం ఉందా, కొద్దిగా టైం ఉందా? నేను చెప్పమంటారండి? ఇంకా ఇప్పుడు దాకా నేను నా ఇంట్రడక్షన్ మాత్రమే చెప్పాను. ఇప్పుడు వాక్యంలోకి వెళ్దాం. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక మనుషుడి కోసం నేను మాట్లాడి నా వాక్యంలోకి నేను వెళ్దాం అనుకుంటున్నానండి. నా జీవితంలో ఆయన కనపరుచుకున్నాడు.
అలాగే వేరే వాళ్ళ జీవితాలు, ఎంతోమంది జీవితాల్లో ఆయన కనపరుచుకుంటాడు కదా. అలాగా ఒక వ్యక్తి, పెద్ద కుటుంబం ఆయనది. వాడవిల్లి అనే ఒక చిన్న గ్రామం కృష్ణా జిల్లాలో ఆయన పుట్టాడు. ఆయనకి బోళ్ళంత మంది అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు. పెద్ద కుటుంబం. కాకపోతే వాళ్ళ నాన్నగారు చిన్న వయసులోనే చనిపోయారంట. ఆయన పేరు కృష్ణమూర్తి. ఆ చిన్న గ్రామంలో ఆయన పుట్టి అక్కడ పెరిగి వాళ్ళ అన్న తమ్ముళ్ళు అందరూ వాళ్ళకుండే ఆస్తి సంపద, అంటే పంటని, పొలాల్ని, వాళ్ళ పాడిని చూసుకుంటా వాళ్ళు ఉండిపోతే ఈయన మాత్రం చదువుకోవాలనుకున్నాడంట. ఎందుకంటే చదువు అంటే ఆయనకి చాలా ఇష్టం. గొప్ప గౌరవం వస్తుంది, ఊరిలో పేరు వస్తుంది అని చెప్పి ఆయన చదువుకుందామని కాకినాడ అనే ఊరికి ఆయన వచ్చాడంట. కాకినాడ అనే ఊరు ఆయనకు వచ్చాడంట. కాకపోతే వాళ్ళ కుటుంబం చాలా భక్తిపరులు. క్రైస్తవంలో భక్తిపరులు కాదండి, వేరే మతస్థులు వారు. చాలా భక్తిపరులు. ఈయనకు కూడా విపరీతమైన భక్తి. వేరే మతాన్ని పూజిస్తూ ఉండేవారు. బోళ్ళంతమందిని ఆయన పూజిస్తూ ఉండేవారు. ఆయన కాకినాడ అనే పట్టణానికి వచ్చి గవర్నమెంట్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యి అన్నీ చూసుకుని ఒక అద్దె రూమ్ చూసుకున్నాడంటే, చిన్న రూమ్, ఆయన ఒక్కడే ఉండడానికి, చిన్నగా వంట చేసుకోవడానికి ఒక చిన్న గదిని ఆయన అద్దెకి తీసుకొని కాలేజీ నుంచి ఇంటి నుంచి కాలేజీకి రోజుకు వెళ్తూ ఉన్నాడంటండి. వెళ్తూ ఉండగా ఒకరోజు ఒక ముసలామె పాంప్లెట్స్ ఉంటాయి కదా, మనం మీటింగ్కి పంచిపెడతాం, అటువంటి కడప పత్రాలు పంచిపెడుతుందంట. పంచిపెడుతుంటే ఆయన ఏదో అడ్వర్టైజ్మెంట్ పేపర్ ఏమో, ఏదైనా షాప్లో ఆఫర్స్ వస్తాయేమో అనుకొని ఆయన తీసుకున్నాడంట. అంటే ఇప్పుడు మనకి ఏదైనా మార్కెట్లో, సూపర్ మార్కెట్లో 30% ఆఫ్, 50% ఆఫ్ అని చెప్పి ఉన్న రేట్ కన్నా ఎక్కువ రేట్ వేసి తగ్గించి అమ్ముతారు కదా, వాటి కోసం నేను చెప్తున్నాను. అలాగా ఆయన తీసుకొని నడుచుకుంటూ వెళ్తే, కాలేజ్కి వెళ్తే సరదాగా ఏంటి ఆ పేపర్ అని చూస్తే అదొక సువార్త పత్రిక అంట. ఇట్స్ అ గాస్పల్ ట్రాక్. సువార్త పత్రిక అని చూడగానే వెంటనే ఆయన నలిపేసి పడేసాడంట. వెళ్ళిపోయాడు కాలేజ్కి. ఇంటికి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ నెక్స్ట్ రోజు లేచాడు, మళ్ళీ కాలేజ్కి వెళ్తుంటే అదే ముసలామె అక్కడే నుంచొని మళ్ళీ పేపర్లు పంచిపెడుతుందంట. ఈయన ఆవిడ వైపు చూడకుండా ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే పేపర్ మళ్ళీ ఆయన ముందు పెట్టాడంట. ఆయన పెద్దవాడు కదా అని చెప్పి తీసుకొని వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ నలిపేసి పడేశాడు. అలా రోజు అవుతుంది. ఆయనకి విసుకొచ్చేస్తుంది, ఆయనకి చిరాకు వస్తుంది. ఎన్ని రోజులు వెళ్తున్నా, ఆయన దూరంగా వెళ్తున్నా, ఆయన దగ్గరికి వెళ్ళి మరి ఆ పత్రాన్ని ఆయనకు అందిస్తుంటే ఆయనకి చిరాకు వస్తుంది. ఆయన ఆ పేపర్ని తీసుకొని ఆవిడ ముందుకెళ్ళి, ఇది ఫారెన్ దేవుడు, మా దేవుడు కాదు, మాకు బోళ్ళంతమంది ఉన్నారు, మీ దేవుడిని మీ దగ్గరే పెట్టుకోండి, మా దేశానికి మా దగ్గరికి తీసుకురావకండి అని చెప్పి వెళ్ళిపోయాడంట. నెక్స్ట్ రోజు మళ్ళీ కాలేజ్కి వెళ్తున్నాడు. అక్కడ ఎవరున్నా ఉంటారు, ఆవిడ మళ్ళీ అక్కడే ఉండి మళ్ళీ పేపర్లు పంచిపెడుతుంది. ఆయనకి చాలా కోపం వచ్చింది. ఆ పేపర్లను తీసుకొని కింద పడేసి ఇలా పిడికలు చూపించి, నువ్వు గనక మగవాడు అయి ఉంటే ఇంకొకలా ఉండేది, అంటే నువ్వు మగవాడు అంటే నిన్ను కొట్టి తరవెద్దును, ఇటువంటి దేవుళ్ళు మాకు పరిచయం అవసరం లేదు, మాకు బోళ్ళంత మంది ఉన్నారు, పో అని చెప్పారంట. ఆవిడ ఏం చేసిందో తెలుసా, ఆ పేపర్లు మళ్ళీ ఏరి తీసుకొని ఆయన వెళ్తుంటే ఆయన వెనకాలే వెంబడించడం మొదలుపెట్టిందంట. ఆయనకి కోపం వచ్చింది. పో అమ్మా పో అని తిడుతున్నా ఆవిడ వినట్లా. ఆయన ఇంకా గట్టిగా బెదిరించి, ఇంకోసారి నాకు కనపడితే నేను చంపేస్తా అని చెప్పి వెళ్ళిపోయాడంట. నెక్స్ట్ రోజు మళ్ళీ వెళ్ళాడు. అంత భయం కనుక ఒక స్త్రీని పెడితే, ఒక పురుషుడు ఏ స్త్రీ అయినా ఉంటుందంటారా నెక్స్ట్ రోజు? ఎందుకులే ఇంకో ఏరియాకి వెళ్ళి పంచుకోవాలనుకుంటుంది. ఎందుకంటే ఒక మగవాడు యవ్వనస్తుడు వచ్చి ముసలావిడిని భయపెడితే భయపడతారు కదా. కానీ ఆవిడలో ఉండే ఆత్మ పిరికైన ఆత్మ కాదండి, దేవుని ఆత్మ ఆవిడలో ఉంది కాబట్టి ఆవిడ మళ్ళీ అక్కడే నుంచొని మళ్ళీ అదే పత్రాలు పంచిపెడుతుందంట. ఈయన అనుకున్నాడు, ఏంటి ఈవిడ ధైర్యం అని చెప్పి ఆవిడ దగ్గరికి వెళ్ళి, నేను నీకు శపథం చేస్తున్నాను, నేను 40 దినాలు కటిక ఉపవాసం దీక్ష చేస్తాను, నేను మా దేవుడికి నేను పూజిస్తాను, ప్రార్థన చేసుకుంటాను, నీ క్రైస్తవ్యాన్ని మొత్తాన్ని ఈ భారతదేశంలోని సంపూర్ణంగా హతమార్చే శక్తులను నాకు ఇమ్మని నేను నా దేవుళ్ళని అడుగుతాను, ప్రార్థన చేస్తాను అని చెప్పాడంట. ఆవిడ అలాగే బాబు, నేను కూడా 40 దినాలు ఉపవాసం ఉంటాను, నాకు అలవాటే, నేను కూడా ఉపవాసం, నేను ప్రార్థన చేస్తానని చెప్పాడంట. ఆయన ఇంకా కాలేజ్ మానేశాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. బయట వెళ్తూ ఫ్యూజ్ పీకిసుకున్నాడు. కరెంటు కూడా నాకొద్దు అని మొదలుపెట్టాడు ఆయన ప్రార్థన, ఆయన దీక్ష. కటిక ఉపవాసం చేస్తున్నాడు. రోజులు దొర్లికెళ్తూ ఉన్న వాళ్ళు దేవుళ్ళని పిలుస్తున్నాడు, కానీ ఎవరు పలకట్లా, ఎవరు జవాబు ఇవ్వట్లా. ఆయన అలాగే ఉన్నాడు. 5 రోజులైంది, జవాబు రాలా. 10 రోజులైంది, జవాబు రాలా.
20 రోజులు అవుతుంది, జవాబు రాట్లా. రోజులు దొరుకుతున్నాయి, ఆయనకి శరీరంలో ఉండే ఓపిక నశించిపోతుంది, శరీరం క్షీణించిపోతుంది, బలవంతా ఆయన కోల్పోతున్నాడు. రోజులు దొరికిపోతున్నాయి. ఎంత గట్టిగా ఎలుగెత్తి కేక పెడుతున్నా ఏ జవాబు ఆయనకి రాట్లా. 25 రోజులైన, 30 రోజులైన, 35 రోజులైన, ఇంకా బలం లేదు ఆయనలో, ఓపిక లేదు. రోజులు దొరికిపోతున్నాయి. ఇంకా గట్టిగా అరుస్తున్నాడు, కేక పెడుతున్నాడు, నీళ్ళు మాత్రమే తాగుతున్నాడు. చనిపోయేలాగా ఆయనకు అనిపిస్తుంది. ఎవ్వరూ మాత్రం ఆయనకి జవాబు ఇవ్వట్లా. ఎవరు జవాబు ఇవ్వకపోతే ఆయన తీర్మానం చేసుకున్నాడంట. 39వ రోజు రాత్రి 11:59 తీర్మానం చేసుకున్నాడంట. వాళ్ళ దేవుళ్ళకి ప్రార్థించాడు, చెప్పాడంట, మీరు గనక నాకు ప్రత్యక్షమై నాకు గనక శక్తులు ఇవ్వకపోతే సూర్యోదయాన్ని నేను చూడను అని ఆయన అనుకున్నాడంట. అంటే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతాను అని ఆయన అనుకున్నాడంట. 12 గంటలు అయింది, ఆయన అలాగే నేల మీద పడి ఉన్నాడు. సడన్గా రూమ్ అంతా వెలుగుతో నిండిపోయిందంటండి. కరెంటు పీకేసిన ఆయన ఆశ్చర్యపోయాడు. రూమ్ అంతా వెలుగుతో నిండిపోయి ఒక సిలువను ఆయన చూశాడంట. సిలువ పైన క్రీస్తు వేలాడుతూ, కృష్ణమూర్తి, కృష్ణమూర్తి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నేనే నిజమైన దేవుడు, నేను తప్ప వేరొక లేడు అని ఆయన చెప్పాడంట. పాపం పిచ్చివాడు, కాదయ్యా, నువ్వు కూడా మా దేవుళ్ళు ఒకడు, కానీ నువ్వు మా ఒక్కడి దేవుడు మాత్రమే కాదయ్యా అని చెప్పాడంట. మరీ ఒకసారి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ గురించి నేను ప్రాణత్యాగం చేశాను, నీకు పరలోకంలో చోటు ఏర్పరిచాను అని చెప్తే ఆయన పరిశుద్ధాత్మతో నింపబడి, ఏ వాక్యము నోటికి తెలియని ఆయన ఆత్మతో నింపబడి దేవుని దర్శనాన్ని ఆయన కలుగు చేసి ఆత్మతో నింపబడి రూమ్లో పొరడం మొదలుపెట్టాడంట. తెల్లవారుజామున అద్భుతంగా రక్షణ అనుభవం ఆయనకు వచ్చింది. వెంటనే తెల్లవారుజామున ఆయన లేచి ఆ ముసలావిడ ఇల్లు ఎక్కడో కనుక్కొని ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడంట. ఆవిడ పొద్దున్న తెల్లవారుజామున ప్రార్థన చేసుకుంటే తలుపు తెరిచోగానే ఈయన కనపడి, ఏ బాబు ఎలా వచ్చావంటే, నేను ఉపవాసం ఉన్నాను, నా దేవుడు నాకు కనిపించాడని చెప్పాడంట. వెంటనే ఆవిడ ఆశ్చర్యపోయి, ఎవరు బాబు ఆ దేవుడు అనగానే, నా దేవుడు ఆయన నిజరక్షకుడు ఆయన క్రీస్తు నాకు కనిపించాడని చెప్పారంట. హల్లెలూయా. వెంటనే ఆయన లోపలికి తీసుకొని ఆయన ఉపవాసాన్ని ముగించి ఆయనకి ప్రార్థన చేసి చర్చ్ ఆఫ్ గాడ్ అనే బైబిల్ కాలేజ్లో జాయిన్ చేసింది. ఆ సాక్ష్యం మా తాతగారి సాక్ష్యం అండి. రెడ్డి కృష్ణమూర్తి ఆయన రెడ్డి స్టీఫెన్గా మారి గొప్ప దైవ సేవకుడిగా ఉండి ఆంధ్ర రాష్ట్రానికి, ఏ రాష్ట్రం నుంచి, ఏ దేశం నుంచి క్రైస్తవ్యాన్ని హతమారుద్దామని ఒక కంకణం కట్టుకున్నాడో అతనితో దేవుని దర్శన భాగ్యాన్ని ఆయన కలిగి ఇంత సంస్థని స్థాపించి గొప్ప సేవ 3 తరాలుగా జరిగిస్తున్నాడండి. హల్లెలూయా. ఆయనకి అలా కనపరుచుకున్నాడండి దేవుడు. అట్టి జీవితం, ఎటువంటి జీవితం, ఒకవేళ ఆయనకు గనక దేవుడు దర్శన భాగ్యం ఈ వాక్యంలో లాగా ఆయన గనక దేవుని కనుపరుచుకోకపోతే, మొదట చెప్పాను కదా, ఎవరైతే వెతుకుతారో ఆయనకు దొరుకుతాడు అని. ఆయన సత్యం కోసం వెతికారండి. 40 రోజులు ఉపవాసం ఉండి నిజంగా దేవుడు అనేవాడు ఉంటే, ఆ దేవుడు ఎవరైతే నాకు శక్తులు ఇవ్వమని అడిగాడు, అదే దేవుడు ఆయనకి కనపడ్డాడు. హల్లెలూయా. ఆయన వెతికాడు, ఆయనకు దొరికాడు. ఈరోజు మీలో ఇంతమంది ఉన్నారు కదా, మీరు గనక వెతికినట్లయితే మీకు కూడా ప్రభు దర్శన భాగ్యాన్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఏదో ఒక రూపంలో ఆయన మీకు అనుగ్రహిస్తాడండి. హల్లెలూయా. 25 ఏళ్ళ వయసు నాకు. అమ్మ బాయ్, మీకు వయసు ఉన్న అనుభవం కూడా, మీకు ఉన్న అనుభవం అంత వయసు కూడా నాకు లేదు. చాలా చిన్నవాడిని కూడా ఎంతో మందిలో. కానీ దేవుడు నన్ను ఇలా హెచ్చించి వాడుకుంటున్నాడంటే ఆయన దర్శన భాగ్యం కలగడం వల్లే, ఆయన నా జీవితానికి మార్గం ఏర్పరిచినందు వల్లనే. ముఖ్యంగా క్రీస్తులాగా మారడానికి నేను ప్రయత్నించడం మొదలుపెట్టిన రోజు నుంచి ఆశీర్వాదాలు నాపై నడుచుకొస్తున్నాయండి. హల్లెలూయా. షెడ్డులో సేవ చేసే నాకు, మా నాన్నగారి పేరు కూడా చెప్పుకొని నేను ఎప్పుడూ సేవ చేయలేదు యూత్ సెంట్రల్ చర్చ్లో. చాలామందికి బిషప్ రెడ్డి జ్యోతికుమార్ గారి అబ్బాయి అని కూడా ఎవరికి చాలామందికి తెలియదు నేను. కానీ అలాంటి నాకు గొప్ప దైవసేవకుడు శామ్యుల్ కర్మోజీ గారు శ్రేష్ఠాన్ని నాకు ఇచ్చారు. ఎందుకు? నాకు పెద్ద చర్చ్ ఉందన్నా, లేకపోతే నేను పెద్ద ఫేమస్ దైవసేవకుడు అన్నా, కాదండి. దేవుడు నన్ను నడిపించే మార్గాన్ని ఇంకొక దైవసేవకుడు గ్రహించి నాకు ఇచ్చారు. హల్లెలూయా. దేవుడు కార్యాలండి అటువంటివి. నా జీవితంలో నేను వెళ్తుంటే 1.5 సంవత్సరం కూడా కాలం నేను సేవ ప్రారంభించి దేవుడు నన్ను ఎక్కించే ఆ బలిపీఠాలు, అంత ఇంత బలిపీఠాలు కాదు, ఎంతో అభిషేకంతో నింపబడిన బలిపీఠాలు, ఎంతో ప్రయాస, ఎంతో ప్రార్థన, ఉపవాస దీక్షలతో ప్రారంభించిన సేవలమైన ఆ పరిచర్ల మీద నన్ను నిలబెట్టి ఆయన వాడుకుంటున్నాడంటే ఇది దేవుని ప్రణాళిక కాదంటారా?
కేవలం 25 ఏళ్ళ వయసున్న నాకు, లోకం వైపు వెళ్ళిపోదాం అనుకున్న నాకు ఆయన వైపు తిప్పి నడిపిస్తున్నాడంటే, దేవునిలో ఉండి మీరు నడిచినట్లయితే మీ జీవితాన్ని ఎలా మారుస్తాడు దేవుడు ఒకసారి ఆలోచించండి. హల్లెలూయా. మీ దగ్గర బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే మొదటి రాజులు 18వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చదువుకుందాం. 16, 17 వచనం ఒకసారి చదువుకుందాం. Obadiah went to meet Ahab and told him, Ahab went to meet Elijah. When he saw Elijah, he said, "Is this you, you troublemaker of Israel?" అంతటా ఓబద్యా ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానమును తెలియజేయగా ఏలియాను కలుసుకున్నటకై ఆహాబు బయలుదేరెను. ఆహాబు ఏలియాను చూచి, ఇజ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడు నీవే కావా అని అతనితో అనగా, అతడు, నేను కాను, యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలుదేవతను అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇజ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. ఆమేన్. చాలమ్మా. ఏలియా ప్రవక్త అంట ఒక ప్రాఫెసీ చెప్పాడంట. అహాబు అనే రాజు దగ్గరికి వెళ్ళి, ఒక పెద్ద ఫేమన్ రాబోతుంది, కరువు కాలం మన దేశానికి రాబోతుంది, కేవలం నీ వలన, నీ భార్య పూజించే దేవుళ్ళ వలన, ఆ విగ్రహ ఆరాధన వలన మీకు గొప్ప ఫేమన్ రాబోతుంది, కరువు రాబోతుందని చెప్తే వాళ్ళు గ్రహించకుండా పొమ్మన్నారంట. వాళ్ళకి ఛాలెంజ్ చేశాడంట. నాకు దేవుడు చెప్పాడు, అయినా సరే మీరు గ్రహించట్లేదు కదా అని చెప్పారంట. అయినా సరే వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తా జనం దేవుని ప్రజలను వాళ్ళని మభ్యపెట్టి దేవుళ్ళలో ఉంచి మళ్ళీ లోకానుసారంగా వాళ్ళని మార్చి వివిధమైన దేవతలను వాళ్ళ దేశంలోకి తీసుకొచ్చి వాళ్ళ భార్య మాట విని ఆ ఆత్మలన్నిటిని తీసుకొచ్చి అక్కడ చేస్తున్నారంట. దేవుడికి చాలా ఇష్టమైన కార్యాలు వాళ్ళు చేస్తున్నారంట. అప్పుడు ఏలియా వెళ్ళిపోయాడు. హీ వెంట్ అవే. కానీ అహాబు ప్రకటించాడు, ఫైండ్ ఏలియా, ఫైండ్ హిస్ ప్రాఫిట్స్ అండ్ హిస్ పీపుల్. వాళ్ళు వెళ్ళి కనిపెట్టి వాళ్ళని చంపేయమని చెప్పాడంట. ఎంతోమంది వెతుకులాడుతున్నారు, కానీ దేవుడు మాట్లాడి ఏలియా మళ్ళీ తిరిగి ఎక్కడికి వస్తున్నాడు? అహాబు రాజ్యానికి తిరిగి వస్తున్నాడంట. ఎందుకు? ఆయనలో ఉండే ఆత్మ మామూలు ఆత్మ కాదండి. ఆయనకి చెప్పినవాడు మామూలు మనిషి, లోకం రాజు కాదు, కానీ సర్వ సృష్టిని సృజించిన దేవుడు, రాజులకు రాజు, సింహాసనం పైన కూర్చున్న దేవుడు ధైర్యం అనే ఆత్మని ఏలియాలో నింపి నడిపించాడంట. ఏలియా తిరిగి వెళ్ళాడు. తిరిగి వెళ్ళి అహాబు రాజు రాగానే రథాల పైన వస్తున్నాడంట. అహాబు రాజు తన రాజ్యంలో ఉన్న గొప్ప సైనికులు తీసుకొచ్చి, యూ ట్రబుల్ మేకర్ ఆఫ్ ఇజ్రాయెల్ అన్నాడంట. ఇజ్రాయేల్కి శ్రమ తెచ్చువాడా అని గట్టిగా అరవగానే ఏలియా ఏమన్నాడు తెలుసా? నేను కాదురా బాబు శ్రమ తెచ్చేది, నువ్వు, నీ తండ్రి, నీ భార్య కుటుంబం శ్రమ తెస్తుంది. ఒక రాజుకి తిరిగి సమాధానం చెప్పాడంటే మామూలు ధైర్యమా? మనం మన స్కూల్ టీచర్కి ధైర్యంగా సమాధానం చెప్పలేం, ఊరు పెద్దకి చెప్పలేం. ఎమ్మెల్యే దగ్గరికి ఎవరైనా వేలు పెట్టి చూపించి మాట్లాడగల ధైర్యం ఎవరికైనా ఉందండి ఇక్కడ? అలాంటిది ఏలియా ప్రవక్త రాజు ముందు నిలబడి సమాధానం చెప్పి ఒక సవాల్ విసిరాడంట. కరుమేలు పర్వతం పైకి రా, నువ్వు, నీ రాజ్యం, నీ దగ్గర బయలు దేవతకు పూజించే 450 మంది ప్రవక్తల్ని, అషీరు, నీ భార్య భోజనం బల్ల మీద భోంచేసే అషీరు దేవి ప్రవక్తల్ని 400 మంది, 850 మందిని తీసుకురా. ఆ పర్వతం మీద నేనుంటా. వాళ్ళనే కాదు, యూదా, ఇజ్రాయేల్ ప్రాంతంలో ఉన్న జనమందరినీ కూడా తీసుకురా. ఆ కొండపైన నేను వేచి చూస్తూ ఉంటా అని సవాల్ విసిరాడంట. వెంటనే తెల్లవారుజామునే మొత్తం అందరికీ వార్త చేరిపోయింది. అక్కడున్న యూదా ప్రజలు, సామ్రాజ్యం ప్రజలందరూ కూడా బయలుదేరారంట. కొండపైకి వెళ్ళారు. వాళ్ళకి రాజు పిలిచారని, కానీ ఎందుకు పిలిచారని ఎవరికి తెలీదు. వాళ్ళు ఆ కొండపై నుంచి మాట్లాడుకుంటున్నారంట. బహుశా వాళ్ళు ఇలా మాట్లాడుకున్నచ్చు. ఒకడు అని ఉంటాడు, ఎందుకు పిలిచాడంటారా మన రాజు అంటే, ఎవడో ఇంకోటి అని ఉంటాడు, ఏమో రా మనకి ఏదో ఇస్తారేమో, మనకి ఇష్టం కదా, ఎవరైనా ఏదైనా ఇస్తారంటే ముందుగానే గుంపులకి వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఇలాగా సీఎం గారు వచ్చారంట, మా సీఎం వేరులేండి, ఆయన వచ్చారంటే అందరూ వెళ్ళిపోతూ ఉంటారంట. అలాగే రాజు పిలిచాడని వచ్చారంట. ఇంకొకడు అన్నాడంట, రాజు ఏదో ఇవ్వడానికి పిల్లలేదురా, ఏలియా ఉన్నాడు కదా గొప్ప ప్రవక్త, ఆయన పిలిపించాడంట మనందరినీ, ఏదో శబ్దం చేశాడంట రాజుతో, అందుకని నాకు వార్త వచ్చింది
రాజు కోట నుంచి నాకు వార్త నాకు తెలిసిందని ఒకటి చెప్పాడంట. అలా వాళ్ళు గుంపుగా కూడుకొని మాట్లాడుకుంటుంటే ఈలోపు గొప్ప గొప్ప శబ్దాలతో 100 అడుగుల పెద్ద విగ్రహాన్ని ఒక బండి మీద లాక్కుంటా వస్తా 850 మంది ఆ ప్రవక్తలు, బయలుదేవత ప్రవక్తలు, అలాగే అషీరు దేవత ప్రవక్తలు ఆ కొండపైనకి వస్తున్నారంట. రాజు రథాలపైన, రాజ్యంలో ఉండే సైనికులందరూ కూడా గొప్ప గొప్ప శబ్దాలతో బల్యాన్ని నేల మీద కొట్టుకుంటా, డప్పులు మోగించుకుంటా, సౌండ్లు చేసుకుంటా ఆ కొండ మీదకి వస్తున్నారంట. అంటే మా దేవుడు ఇంత గొప్ప దేవుడు, బంగారంతో చేయబడిన దేవుడిని మేము తీసుకొస్తున్నాం ఆ కొండపైనకి, జనాలందరూ చూసి ఆశ్చర్యపోవాలి అని చెప్పి అందరినీ తీసుకొచ్చాడంట. ఇంకా మన ఏలియా కొండ మీదకి రాలేదండి. వాళ్ళందరూ వేచి చూస్తున్నారు, రాజు వేచి చూస్తున్నారు, ప్రవక్తలందరూ వేచి చూస్తున్నారు. దేవుడు పంపించిన వాడు లేటెస్ట్గా వచ్చినట్టు ఒక్కడే సింగిల్గా వచ్చాడంట ఆ కొండపైకి. ఎవరిని తోడు తీసుకురాలా, ఎవరిని వెంట తీసుకురాలా. అన్ని వేల మంది జనాల మధ్యన అంత వ్యతిరేకం ఉన్నా సరే, అంత గొప్ప రాజు రాజ్యం, అంతమంది ప్రవక్తలు అటుపక్కన ఉన్నా సరే ఒక్కడే వచ్చాడంట. ఏంటంటారు ఆడి ధైర్యం? ఏంటంటాడు ఆ ప్రవక్త యొక్క ధైర్యం? ఆ ప్రవక్త వెనకాల ఎవరుంటారంటారు? యుద్ధము నీది కాదు, యుద్ధము నాది అని చెప్పిన దేవుడు ఏలియా పక్షాన ఉన్నాడండి. హల్లెలూయా. సర్వ సైన్యాన్ని ఆయన నోటి మాట ద్వారా శాసించే దేవుడు, ప్రపంచాన్ని, సర్వ సృష్టిని ఆయన నోటి మాట ద్వారా శాసించే దేవుడు ఏలియా పక్షాన ఉన్నాడండి. హల్లెలూయా. ఆయనే ఏలియా పక్షాన ఉండగా ఇంకా విరోధి ఎవడు? ఏ ఆయుధం రూపించబడినా అది వర్ధిల్లదు. హల్లెలూయా. వెళ్ళాడంట, వెళ్ళి నిలబడ్డాడు అందరి ముందు, గట్టిగా స్వరం ఎత్తి ఈ మాట అన్నాడంట. ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్య కొట్టాడుతూ ఉంటారు? హౌ లాంగ్ విల్ యూ వేవర్ బిట్వీన్ 2 మైండ్స్ అని అడిగాడంట. ఒకే ప్రశ్న. ఎంతకాలం 2 తలంపులతో మీరు ఉంటారనే ప్రశ్న అడిగాడంట ఏలియా ప్రవక్త. ప్రజలందరూ ఏం మాట్లాడరా, అలాగే చూస్తున్నాడు. అంటే ఎంతకాలం 2 పడవల మీద కాలేసి ఉంటారు, ఎంతకాలం 2 జీవితాలు జీవిస్తూ ఉంటారు. ఈరోజు వాక్యంతో ప్రభు నీతో అదే మాట్లాడుతున్నాడు. ఎంతకాలం 2 జీవితాలు నువ్వు జీవిస్తూ ఉంటాం? మందిరంలోకి వస్తే క్రీస్తు మార్గంలో ఉన్నట్టు, బయట ఉంటే లోకానుసార మార్గంలో ఉన్నట్టు. నీ నోరు ఆదివారం దేవుణ్ణి ఆరాధిస్తుంది, లోకంలోకి వెళ్ళి అదే నోటితో పచ్చి బూతులను మాట్లాడుతూ ఉంటావు, అశ్లీలమైన మాటలను మాట్లాడుతూ ఉంటావు. అదే కళ్ళతో దేవుని యొక్క ప్రత్యక్షతను గమనిస్తూ ఉంటావు. లోకంలోకి వెళ్ళి మళ్ళీ అశ్లీలమైన చిత్రాలు నువ్వు చూస్తూ ఉంటావు, అశ్లీలమైన కార్యాలు నువ్వు చేస్తూ ఉంటావు. దేవుడు నేను అడుగుతున్నాడు, ఎంతకాలం 2 తలంపుల మధ్యన, 2 ఆలోచనల మధ్య నువ్వు ఉంటావు అని అడుగుతున్నాడు. నాకు ఎలాగైతే నా జీవితంలో దేవుడు 2 మార్గాల నుంచి ఒకే మార్గం ఎంచుకోమని చూపించాడు. దేవుని మార్గమా లోకమా అని నాకు మార్గం వస్తే నేను దేవుడిని ఎంచుకున్నాను. మా తాతగారికి సత్యమా అసత్యమా 2 మార్గాలు చూపిస్తే మా తాతగారు సత్యం అనే మార్గాన్ని ఆయన ఎంచుకున్నారు. ఈరోజు ఆ రోజు కర్మేలు పర్వతం మీద ఏలియా ప్రవక్త ఎంతకాలం 2 మార్గాల్లో ఉంటారు? ఒకవేళ మీ బయలుదేవుడే దేవుడైతే వాడిని వెంబడించండి, ఒకవేళ నా యెహోవా దేవుడైతే నా దేవుడిని వెంబడించండి. ఎంతకాలం 2 ఆలోచనలో ఉంటారు? ఒకే ఆలోచన పైన మీరు ఉండండి అని చెప్పాడంటండి. అందరూ ముఖాలు చూసుకున్నారు, చూసుకొని బాగుంది కదా, ఏం చేయమంటారు అని అడుగుంటారు. అంటే ఏలియా ప్రవక్త అన్నాడంట, 2 ఎడ్లను పట్టుకురా, బ్రింగ్ 2 బిగ్ బుల్స్. 2 ఎడ్లని పర్వతం మీద పట్టుకురండి, బాగా కొవ్వు పట్టిన ఎడ్లని పర్వతం మీద పట్టుకురండి. మేమిద్దరం కూడా బలిపీఠాన్ని తయారు చేస్తాం, దానిపైన కట్లను పేరుస్తాం, దానిపైన వధించిన ఆ మాంసాన్ని దానిపైన పెడతాం. కాకపోతే ఒకటే ఉంది, మంటని మాత్రం, అగ్నిని మాత్రం ఎవరు వెలిగించకూడదు. మీరు మీ దేవుడికి ప్రార్థించండి, నేను నా దేవునికి ప్రార్థిస్తాను. ఏ దేవుడైతే అగ్నిని అక్కడ కాలుస్తాడో, అగ్నిని అక్కడికి పంపిస్తాడో అతనే నిజమైన దేవుడు అని చెప్పాడంట. వెంటనే అందరూ చప్పలు కొట్టేసి, అబ్బా సూపర్, ఇది చాలా బాగుంది, 2 ఆలోచనలతో ఉన్నారు కదా, ఖచ్చితంగా ఇదే చేద్దామని నిర్ణయం తీసుకున్నారు. ఏలియా ప్రవక్త అప్పుడు అన్నాడంట,
మీ దగ్గర ఇన్ని వందల మంది ప్రవక్తలు ఉన్నారు కదా, 450 మంది బయలుదేవత ప్రవక్తలు, 400 మంది ఆశీర్దేవత ప్రవక్తలు ఉన్నారు కదా, ముందు మీరే కానివ్వండి అని ఫస్ట్ ఆప్షన్ వాళ్ళకి ఇచ్చారంట. వెంటనే వాళ్ళు బలిపీఠం తయారు చేసుకున్నారు. వాళ్ళకి నచ్చింది ఆ వధించిన ఆ ఎడ్ని దానిపైన పెట్టారు, ఆ బుల్ని, కట్టెల్ని పెట్టారు, కొట్టిన కట్టెల్ని ఇంకా మొదలు పెట్టారు. గట్టిగా ఓ బైలా అని గట్టిగా కేకలు పెట్టి ఎలుగెత్తి పిలవడం మొదలు పెట్టారు. పొద్దున్నుంచి మధ్యాహ్న కాలం వరకు ఎంత అరిచి కేకలు పెట్టి గోల చేసి శబ్దాలు చేస్తున్నా ఎవ్వరూ జవాబు ఇవ్వలేదంట. ఈ వాక్యం చదువుతున్నప్పుడల్లా మా తాతగారి సాక్ష్యం నాకు గుర్తొచ్చేదండి. ఎన్నిసార్లు ఈ సాక్ష్యం చదువుతున్నా, ఎన్నిసార్లు ఈ వాక్యం చదువుతున్నా మా తాతగారి సాక్ష్యం గుర్తొచ్చి, ఎంత అలుగెత్తి కేకలు పెడుతున్నా, ఎంత వాళ్ళు గోజాడుతున్నా ఎవరు జవాబు ఇవ్వలేదంట. ఏలియా ఏం చేసి ఉంటాడో తెలుసా? ఏలియా వెళ్ళి ఒక రాయి దగ్గర తల మీద రాయిని తలగడగా పెట్టుకొని మంచిగా నిద్రపోయాడంట పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు. ఆ అరుపులకి గోలకి నిద్రలేచి, ఒరే ఇంకెంతసేపు గోల్ చేస్తారా, బహుశా మీ దేవుడు పడుకొని ఉన్నాడేమో, లేదా మీ దేవుడు ఎక్కడికో ప్రయాణం చేస్తున్నాడేమో, నేనైతే ఏమనుంటానో తెలుసా, బహుశా మీ దేవుడు బాత్రూంలో ఉన్నాడేమో, గట్టిగా తలుపు కొట్టండి బయటకు వస్తాడు అని అనుకుంటాడేమో అని నేను అనుకుంటున్నా. వాళ్ళని హేళన చేసి ఇంకా నువ్వు ప్రవోక్ చేస్తున్నాడంట భక్తుడైన ఏలియా, ప్రవక్త అయిన ఏలియా. వాళ్ళకి కోపం వచ్చింది. ఇంకా కత్తులు, చాకులు, బల్లాలు తీసుకున్నారు. వాళ్ళు కోసుకోవడం మొదలుపెట్టారు. గట్టిగా అరుస్తా వాళ్ళు కొరడాలతో ఆ ముళ్ళ దాంతో వాళ్ళు కొట్టుకోవడం మొదలుపెట్టారు. గట్టిగా కేకలు పెడతా, రా బైలా రా అని చెప్పి ఎంత ఎలుగెత్తి కేకలు పెడుతున్నా, ఎంత గట్టిగా పిలుస్తున్నా ఎవ్వరూ పలకలేదంట. వాళ్ళు మొదలుపెట్టారు ధూపాలు వేయడం మొదలుపెట్టారు, నాట్యాలు చేయడం మొదలుపెట్టారు. రక్తం ఇలా పారుతుందంట, నేలంతా రక్తం అయిపోయింది. కానీ ఎవ్వరూ రాలేదంట, ఎవ్వరూ జవాబు ఇవ్వలేదంట. ఆఖరికి మధ్యాహ్నం వాళ్ళు కోసుకొని రక్తాన్ని చిందించడం మొదలుపెట్టిన వారు సాయంత్రం వరకు కూడా అదే పరిస్థితి, వాళ్ళకి అదే పరిస్థితి. వాళ్ళకి బలి అర్పించినప్పుడు తీసుకునే సమయం కూడా వచ్చేసింది. కానీ ఎవ్వరూ బలిని అంగీకరించలేదంట. అప్పుడు ఏలియా ప్రవక్త నడుచుకొని వెళ్ళాడు. మధ్యలో నిలబడి, ఇంగ్లీష్లో రాయబడింది కమ్ హియర్ అని రాయబడింది, ఇక్కడికి రండి అని పిలిచాడంట. అటుపక్క చూస్తున్న, సోద్యం చూస్తున్న, ఆ నాటకం చూస్తున్న అందరూ కూడా తిరిగిటి పక్కకు వచ్చేసారంట. ఇక్కడ అద్భుతంగా రాయబడిందండి ఈ వాక్యంలో. ఏలియా ప్రవక్త నోటి మాటతో పిలవగానే ఒక్కడున్నాడు. అన్ని వందల మంది ప్రవక్తలు, అన్ని వేల మంది అతను వ్యతిరేకంగా ఉన్న ఒక్కడుండి చిన్న నోటి మాటతో ఇలా రమ్మని పిలవగానే జనమందరూ అతని వైపు తిరిగారంట. ఎంతమంది ఉన్నారని కాదండి, నిజంగా దేవుని ఆత్మతో నింపబడి దేవుని శక్తితో గనక సేవ చేస్తే ఒక్క చిన్నవాడి మాటైనా, ఏ అర్హత లేని వాడి మాటైనా, చిన్న బాలుడైనా సరే వాడితో దేవుడు సేవ చేయించుకోగలడండి. హల్లెలూయా. ఏలియాతో ఒక్కడిగా ఒంటరిగా మిగిలిన ప్రవక్తని నిలబెట్టి నోటి మాట సెలవివ్వగానే ఆయన సెలవిచ్చినట్టు జనం తీసుకొని తిరిగారంటండి. దేవుని మాటకున్న పవర్ అటువంటిదండి. జనమంతా తిరిగారు. ప్రవక్త వెంటనే ఆ పెద్ద బుల్ని తీసుకొచ్చారు, ఆ ఎడ్లని వధించారు, ముక్కలుగా తుణుకలుగా కోసారు, కట్లను ఏర్పరిచారు. అప్పుడు ఏలియా ప్రవక్త ఈ విషయం, అద్భుతమైన విషయం చేశాడండి. పెద్ద పెద్ద రాళ్ళను తీసుకున్నాడండి. ప్రత్యేకంగా 12 రాళ్ళను ఎంచుకున్నాడండి. 12 రాళ్ళని పేర్చాడండి. ప్రతి ఒక్క రాయి ఒక్కొక్క గోత్రం, ఇజ్రాయేలు గోత్రం చొప్పున పేర్చాడండి. 12 గోత్రాలని పేర్చాడంట. సూచనగా ఎవరైతే బలిపీఠాన్ని కూల్చివేశారో, ఎవరైతే దేవుని జనాంగం, దేవుని సొత్తు, దేవుని ప్రజలని పిలువబడ్డారో ఆ 12 గోత్రాలకి చెందిన వారందరినీ ఒకేసారి ఒక్కొక్కరిగా పేర్చాడు, ఒక్కొక్క రాయిగా పేర్చాడంట. పేర్చి దానిపైన కోసిన కట్లను పేర్చి వధించిన మాంసాన్ని దానిపైన పెట్టాడంట. పెట్టి నిలవబడ్డాడంట. అందరూ బిత్తరపై చూస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయబోతున్నాడండి, ఏం చేయబోతున్నాడు అని చూస్తున్నారంట. వెంటనే 4 పెద్ద పెద్ద డ్రమ్ముల నిండా నీళ్లు పట్టుకురమ్మన్నాడంట. వాళ్ళకి అర్థం కాల. ఇక్కడ కాల్చాలి కదా, మంట వెలిగించాలి కదా, నీళ్లు పట్టురమ్మంటున్నాడు ఏంటి అని వాళ్ళు అనుకొని ఉన్నారంట.
4 పెద్ద పెద్ద జాడీలు డ్రమ్ముల నిండా నీళ్లు పట్టుకొచ్చారంట. నీళ్లు పట్టుకొచ్చినప్పుడు ఆ బలిపీఠం చుట్టూరా, ఆ తయారు చేయబడిన బలిపీఠం చుట్టూరా పెద్ద ట్రెంచ్ని తవ్వాడంట, ఒక పెద్ద గోతిని తవ్వాడంట. చుట్టూరా గోతిని నీళ్లు పట్టుకురమ్మన్నాడంట. పై నుంచి 4 బాణీల్ని వంపమన్నాడంట. అంటే మాంసం పైన, ఆ కట్టెల పైన, ఆ బలిపీఠం పైన, ఆ తీసిన గోతి పైన 4 బాణీల నిండా నీరుని పోసారంట. మొత్తం ఆ మాంసం, ఆ కట్టెలు, ఆ రాళ్ళు, ఆ కిందున్న నేల తీసిన గొయ్య తడిచిపోయిందంట. అందరూ ఆశ్చర్యపోయి చూస్తున్నారు. అప్పుడు ఏమన్నాడు తెలుసా ఏలియా? ఇంకోసారి చేయమన్నాడంట. ఇంకొకసారి మళ్ళీ 4 బాణలు నీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ పోయమన్నాడంట. మళ్ళీ పోసారు, 2 సార్లు పోసారు. ఏమని ఉంటాడు ఏలియా ఇప్పుడు? 3సారి చేయమన్నాడంట. అక్కడుండే మాంసం, అక్కడుండే కట్టెలు, అక్కడుండే పేర్చిన 12 రాళ్ళు, అక్కడుండే ఆ తీసిన గొయ్య పూర్తిగా తడిచి నానిపోయింది. కొన్ని 100 లీటర్లు పోసేశారు. పెద్ద పెద్ద బాణలు, దాదాపు 12 బాణలు నీటిలో పోసారు. ఎంతమంది కట్టెల పొయ్యి మీద వంట చేశారండి? నాకు చేసి చూపిస్తారా? మేమందరూ ఫ్యాషనబుల్ అండి, మేము గ్యాస్ స్టవ్, ఎలక్ట్రిక్ స్టవ్ వాడుతూ ఉంటారా? చాలామంది ఇంకా కట్టెల పొయ్యి మీదే చేస్తారు. మా నాన్నమ్మ గారు ఉండేటప్పుడు, బ్రతుకుండేటప్పుడు ఎంత పెద్ద కిచెన్ మా నాన్నగారు చేయిస్తే మంచి స్టాండర్డ్స్తో బయట కట్టెల పొయ్యి మీద వంట వండేవారు. అదే రుచిరా అని చెప్పేవారు మా నాన్నమ్మ గారు. కట్టెల పొయ్యి మీద వంట చేయడం ఎవరికైనా తెలిస్తే, కట్టెలు కనుక పూర్తిగా తడిచిపోతే అసలు మంట వెలుగుతుందంటారా? 1% ఛాన్స్ ఉందా వెలగడానికి? అసలు ఏదైనా అవకాశం ఉందా వెలగడానికి? సమస్య లేదు. ఆఖరికి మనం పెద్ద మంటను తీసుకొచ్చి అక్కడ పాడేసిన కట్టెకి చిన్న మంట కూడా వెలగదు, పూర్తిగా తడిచిపోయింది. భక్తుడైన ఏలియా, ప్రవక్త అయిన ఏలియా ఎదురుకెళ్ళి నిలబడ్డాడంట. 2 చేతులు పరలోకమైన చాపి, అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, ఇజ్రాయేలు దేవుడా, నీకు మొరపెట్టి ప్రార్థిస్తున్నావు నాయన. నేను నీ సేవకుడిని, నేను నీ దాసుడిని నాయన. ఇంతమంది జనాంగం ఉన్నారు, నీ ప్రజలు నాయన. ఈరోజు నీ వైపు తిరగకుండా వేరే వైపు తిరిగారు నాయన. ప్రభువా, నిన్ను నువ్వు కనపరుచుకొని ఈ ప్రజలందరినీ సొత్తుగా మార్చుకోనాయన ప్రభువా అని 2 చేతులు పైకి చాపి మోకాళ్ళు వేసి ప్రార్థించాడంట. ప్రార్థించగానే మౌనం, అంతా మౌనం. ఆకాశం వైపు అందరూ చూస్తున్నారు. మేఘాలు కమ్ముకున్నాయి, పెద్ద పెద్ద నల్ల కారు మేఘాలు కమ్ముకున్నాయి. సడన్గా మేఘాలన్నీ ఓపెన్ అయిపోయినాయి అంట. పెద్ద సౌండ్ వచ్చిందంట. అగ్ని పరలోకం నుంచి అక్కడున్న బలిపీఠం మీదకి వచ్చిందంట. వచ్చి అక్కడుండే మాంసమును, అక్కడుండే కట్టెలను, అక్కడుండే రాతిని, తీసిన గొయ్యి మీద ఉండే నీళ్ళని మొత్తం ఆర్చి పాడేసిందంట. జనమందరూ ఆశ్చర్యపోయారు. పరలోకము నుంచి, ఆకాశము నుండి అగ్ని